సో సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద బేసిక్ థింగ్స్. అంటే కంప్లీట్ చేసాం. జస్ట్ సాఫ్ట్వేర్ ఎస్సిసిఎం లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్ని టీమ్స్ ఉంటాయి, ప్యాకేజింగ్ టీమ్ అండ్ ఎస్సిసిఎం టీమ్, డిఫరెంట్ టీమ్స్. వాట్ ద ప్యాకేజింగ్ టీమ్ ఏం చేస్తారు, అసలు కంపెనీలో ఎన్ని టీమ్స్ ఉంటాయి, వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ దెన్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఆర్ ద ఫైల్ ఫార్మాట్స్ విచ్ ఆర్ అవైలబుల్, scripting languages, you need to learn some PowerShell scripting, basic at least. అప్లికేషన్ ప్యాకేజింగ్ టీమ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. క్లియర్ అంటిల్ నౌ? Yes. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ప్రాసెస్ ఓరియంటెడ్. ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటంటే కంపెనీలో జరిగిన ప్రాసెస్. ఓకే, సో వాట్ ప్యాకేజింగ్ టీమ్ విల్ డూ అంటే రియాలిటీలో అంటే ప్రాక్టికల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ దే విల్ ట్రై టు డౌన్లోడ్ ద సోర్స్. అంటే ఏంటంటే ఎవరు ఇస్తారు అప్లికేషన్, మనకి అప్లికేషన్ ఓనర్, అవునా కదా? టెస్టింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ప్యాకేజింగ్. అంటే టెస్టింగ్ ఎలా అంటే, సో ఇఫ్ ఐ టేక్ వన్ VM at least now, okay, I think some of the softwares are installed. Let me know what is the shortcut for add and remove programs. appvz.cpl. So appwiz.cpl. ఓకే, సో దీన్నే ఇంకో పేరు ఏమంటారంటే ఏఆర్పి అంటారనమాట. ఇక్కడ ఉన్న కనపడే ఏమంటారంటే ఏఆర్పి ఇస్ నథింగ్ బట్ యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. Add and remove program. Yeah. కొన్ని మంది కంపెనీస్ లో ఏం చేస్తారంటే హ్యావ్ యూ చెక్డ్ ఇన్ ఏఆర్పి అంటారు అనమాట. సింపుల్ గా కొన్ని మంది ఫస్ట్ టైం తెలియని వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు వాట్ ఈజ్ ఏఆర్పి అనేది. ఏఆర్పి నథింగ్ బట్ యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. అంటే ఈ మెషిన్ లో ఏం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ, నోట్ ప్యాడ్, విన్రార్, పుట్టి, ఎనీ డెస్క్, 7-zip, అవునా? Yes, sir. ఇవన్నీ మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసింది. ఎస్సిసిఎం నుంచి ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటాయి, ఈ అప్లికేషన్ అన్ని ఎస్సిసిఎం లో ఉండాలి. సో ఇఫ్ ఐ గో టు మై ఎస్సిసిఎం కన్సోల్, if I go to my software library, I does not see any packages, I does not see any applications. Am I right? అంటే ఆ అప్లికేషన్స్ అనేవి మాన్యువల్ గా ఇన్స్టాల్ చేశారు, అవునా కదా? Yes, maybe. సో ఇప్పుడు నా దగ్గర ఒక 10 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఒక 100 మెషిన్స్ లో ఇన్స్టాల్ చేయమన్నాను. వాట్ యూ విల్ డూ? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ ఐ గివెన్ 10 సాఫ్ట్వేర్ టు ఇన్స్టాల్ ఆన్ 5 మెషిన్స్, ఏం చేస్తారు, ఎంత టైం తీసుకుంటారు ఇన్స్టాల్ చేయడానికి? Maybe 2 hours. 2 hours. ఒక 100 మెషిన్స్ ఇచ్చాను. It could some days. ఓకే, ఒక 50,000 మెషిన్స్ ఇచ్చాను. It could be impossible. మంత్స్ వీ కెనాట్ కౌంట్, రైట్? అంటే 50,000 అంటే యూ కెన్ క్యాలిక్యులేట్. రోజుకి ఒక 500 అప్లికేషన్స్ ఇన్స్టాల్, ఒక రోజుకి ఒక 50 అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారు అనుకున్నా మాన్యువల్ గా. అంటే ఒకలే ఒక ఒక 10 రీసోర్స్ ఉన్నారు అనుకుందాం, 10 రీసోర్సెస్, ఈచ్ 5 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి ఈచ్ అట్లీస్ట్ 10 అంటే రోజుకి ఎన్ని అవుతాయి, 100, అవునా? Yes. అట్లీస్ట్ ఈచ్ ఒక 50 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నా మార్నింగ్ 8 hours లో 50 into 10 ఎంత అవుతుంది? 10 100. యూజ్ మన దగ్గర ఉంటే 500 hours. 500 అవుతుంది. 500 మనకి 50,000 కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది? రోజుకి 5,000 పెట్టింది. సో 50,000 డివైడెడ్ బై 5,000. 5,000. సో మనకి 10 అట్లీస్ట్ days. 10 డేస్ టైం కావాలి. అదేంటి, అక్యురేట్ గా అందరూ పనిచేస్తే. ఇంకా ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ చేస్తే ఇంకా త్వరగా టైం అవుతుంది. ఒక 5 డేస్ లో అవ్వచ్చు. డబల్ చేస్తే, కొంచెం స్లోగా చేస్తే 15 డేస్ అవ్వచ్చు, అవునా? మధ్యలో సాటర్డే సండేస్ వస్తే 20 డేస్ పట్టొచ్చు. డిపెండ్స్ అపాన్ ద థింగ్స్. ఏమ రైట్? Yes, sir. Yes. సో ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన సోర్స్ ని అనలైజ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇప్పుడు దీంట్లో ఏం లేదు, గూగుల్ క్రోమ్ లేదు, ఓకే, 7-zip ఉంది, ఎంఎస్ఏ, ఓకే. సో లెట్స్ గో టు డౌన్లోడ్ ఎనీ సాఫ్ట్వేర్. Let me take any MSA. It's already 7-zip. Google Chrome download అయిపోయింది. What are add which machine I connected? I will take the first machine as test. Okay. Notepad 7-zip is already downloaded. 7-zip already downloaded. Let me uninstall this software. Okay. So that will check the 7-zip.
ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత SCCM లో అన్ఇన్స్టాల్ అవ్వదు అంత బేగా. ఓకేనా? ఎందుకు ఇక్కడ ఈ మెషిన్ అన్ఇన్స్టాల్ చేశాను. సో ఇఫ్ ఐ గో టు SCCM అగైన్, SCCM లోకి వెళ్తే నేను ఆ మెషిన్ నేమ్ ఏంటి, ఫస్ట్ మెషిన్ నేమ్ INBL ఇండియా 123 మెషిన్ నేమ్. రైట్ క్లిక్, స్టార్ట్ రిసోర్స్ ఎక్స్ప్లోరర్, హార్డ్వేర్ ఇన్వెంటరీ. ఇక్కడ మాకు రెండు ఉన్నాయి, 32 బిట్ కి ఇది, 64 బిట్ కి ఇది. సో 7GB ఇక్కడే ఉంటుంది అన్లెస్ అంటిల్ నెక్స్ట్ హార్డ్వేర్ ఇన్వెంటరీ సైకిల్ ఎప్పుడు రన్ అవుతుంది, 7 days వన్స్, అప్పుడే రిమూవ్ అవుతుంది ఈ అప్లికేషన్ ఇక్కడ. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? yes, ఇప్పుడు మనం ఏదైనా కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా రావడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ మే బి హార్డ్వేర్ ఇన్వెంటరీ next సైకిల్ ఎప్పుడు cycle. రన్ అయితే అప్పుడు. ఆల్రెడీ 7 days, ఆల్రెడీ 6 days ముందు రన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ సైకిల్ రన్ అవ్వాలంటే అప్పుడు మాత్రం వస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసాం, ఇట్ హ్యాస్ టు అప్డేట్ వెన్ ద నెక్స్ట్ హార్డ్వేర్ ఇన్వెంటరీ సైకిల్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఈ మెషిన్ గ్యాదర్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ లోకి అప్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో లెట్ హ్యావ్ ఎ టెస్ట్. 7GB is the software already pasted Venkat here anywhere? Yeah, sir. In downloads, you can click once. Downloads. Okay. Go to Windows C. So Windows softwares, yeah. Thank you. Okay. It's already downloaded. సో 7GB ఉంది. ఇప్పుడు నేను ఇది మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలి అంటే ఏం చేయాలి? నేను రైట్ క్లిక్ రన్ యాజ్ అడ్మిన్ కొట్టాలి, ఇన్స్టాల్ కొడతాను, అంతేనా? రైట్ క్లిక్ రన్ యాజ్ అడ్మిన్. ఎస్. సో ఇక్కడ ఏం ఆప్షన్ అడిగింది నాకు? ఒక ప్రాంప్ట్ అడిగిందా? ఎస్ సార్. నో. ఇన్స్టాల్ కొడితే ఏమవుతుంది? ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏముంది? క్లోజ్ అడుగుతుంది. అంటే 2 ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే మనం డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే యూజర్స్కి ఎన్ని ఆప్షన్స్ వస్తున్నాయి? 2 prompts వస్తున్నాయి, 2 options వస్తున్నాయి. సో ప్రతి యూజర్ కి తెలుస్తుందా ప్రాంప్ట్స్ ఇన్స్టాల్ కొట్టాలని, క్లోజ్ కొట్టాలని? మీరు ఒక 50,000 యూజర్స్ డిప్లాయ్ చేశారనుకో ఇదే అప్లికేషన్, యూజర్ తెలుస్తుందా ఇన్స్టాల్ కొట్టాలి, క్లోజ్ కొట్టాలని? Not sure, sir. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్ నాలెడ్జ్. ఇప్పుడు యూజర్ జపాన్ యూజర్ అనుకో, జపాన్ వాడికి ఇంగ్లీష్ వస్తుందా? No, sir. రాదు. సో అలాంటప్పుడు ఏమనుకుంటాడు, ఇన్స్టాల్ అంటే వాడికి తెలియదు అసలు. కొన్ని కంట్రీస్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ తెలియదు, వాళ్ళకి ఓన్ నేటివ్ లాంగ్వేజ్ తప్ప. వాడు సడన్ గా ఇంగ్లీష్ లో ఇన్స్టాల్ అని వచ్చినా సరే తెలియదు వాడికి ఏం చేయాలో. వాడు ఏం చేస్తాడు? క్యాన్సిల్ కొడతాడు, అంతేనా? ఆప్షన్ 2, 3 వచ్చాయి అనుకో వాడికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ లాంగ్వేజే మనకి ఇంగ్లీష్ లో రాకుండా కొరియన్ లో వచ్చింది అనుకో, ఇన్స్టాల్ అని క్లాస్, మనం ఏం చేస్తాం? ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తాం, అవునా? Yes, sir. సార్. సో వాడు ఇన్స్టాల్ చేసేప్పుడు క్యాన్సిల్ కొడితే ఏమవుతుంది? సాఫ్ట్వేర్ ఫెయిల్ అవుతుంది. సో ఈ ప్రాంప్ట్ రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే, సో మనం అప్లికేషన్ లో మనం ఏం మాట్లాడుకున్నాం, 2 ఫార్మాట్స్ ఉంటాయి, ఒకటి EXE, ఒకటి MSI. ఇన్ ప్రాపర్టీస్ లో చూడాలి ఏం సాఫ్ట్వేర్ ఇది EXE లో ఉంది. సో EXE లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ర్యాండమ్ గా టెస్ట్ చేస్తారనమాట. అంటే బేసిక్ గా ఏ సాఫ్ట్వేర్ కన్నా కొన్ని స్విచెస్ ఉంటాయి. అంటే MSI సాఫ్ట్వేర్ అంటే వర్క్ ఈజీ అవుతుంది అనమాట. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? Yes, sir. ఏ MSI సాఫ్ట్వేర్ అయినా ఒకే కమాండ్ లైన్ అనమాట. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఒక abc.msi ఉందనుకో, ఆ సాఫ్ట్వేర్ కమాండ్ లైన్ ఏముంటుందంటే MSI EXEC. So somebody can say who completed the videos. EXE/I and I for software name. abc.msi then /qn అంటే సైలెంట్ ఇన్స్టలేషన్ కి. Silent installation. QN అవ్వచ్చు, QN అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. Q ఇచ్చినా పనిచేస్తుంది, క్వైట్ QIET అని చేస్తే పనిచేస్తుంది, QN అని. ఈ మూడిట్లో ఏది ఇచ్చినా పనిచేస్తుంది. అన్ఇన్స్టాల్ చేయాలంటే ఇదే సాఫ్ట్వేర్ /x వాడాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ x వాడితే ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది. సారీ. ఓకే. సో ఇది స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ MSI సాఫ్ట్వేర్. బట్ EXEకి అలాంటి ఫార్మాట్స్ ఏం లేవు అనమాట. ఓకే. ప్రతి EXEకి ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెండర్. అంటే బై డిఫాల్ట్ ఏంటంటే కొన్ని స్విచెస్ ఉంటాయి, /s అన్న, క్యాపిటల్ SI ఉండొచ్చు, స్మాల్ IS ఉండొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి సైలెంట్ ఇన్స్టలేషన్ పనిచేస్తా. అంటే యూనివర్సల్ గా వాడితే కొన్ని మంది వాడరు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు, అది మీ ఇష్టం.
సైలెంట్ ఇవ్వాలా లేదా అనేది. ఇస్తే ఏంటంటే స్టాండర్డ్ కి ఇది ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడి ఓన్ కామెంట్ లైన్ పెట్టుకోవచ్చు కదా, స్లాష్ సైలెంట్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అవునా? రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. సో ఈఎక్సీకి సైలెంట్ స్విచ్ డైరెక్ట్ గా ఉండదు. అంటే 80% ఉండే ఛాన్స్ ఉంటుంది, 20% ఉండదు అనమాట. ఉంటే ఏంటి అనేది మనకి వీ కెనాట్ ఐడెంటిఫై. బై డిఫాల్ట్ ఏంటంటే ఈ రెండు ట్రై చేయాలి. ఇది అవ్వకపోతే ఇండు ట్రై ఇన్ గూగుల్. ఆ పర్టికులర్ 7 జిప్ కి ఏదైనా ఉందా, యూ కెన్ గో టు గూగుల్ అండ్ టైప్ 7 జిప్ సైలెంట్ స్విచ్. ఫ్రీక్వెన్సీ అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటాం ఏదైనా సైలెంట్ స్విచ్ ఉందా లేదా, ఎంఎస్ఐ ఈఎక్సీకి ఏదైనా. ఇక్కడ చూసారా /s అని ఇచ్చాడు. అంటే డిఫాల్ట్ గా ఎస్ అంటే ఒక పెద్ద స్టాండర్డ్ కంపెనీ అంటే కొంత వాడుకుంటారు అన్నమాట. ఇక్కడ చూసారా క్విట్ అని ఇచ్చారు, ఆర్ సైలెంట్ అని ఇచ్చారు. మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి, సైలెంట్ ఏదైనా ఉందా, పారామీటర్స్ అని చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టలేషన్కి ఏమి ఇచ్చాడు మనకి, /s ఇచ్చాడు. హౌ ఐ కెన్ ఇన్స్టాల్ 7 జిప్ ఇన్ సైలెంట్ మోడ్ అంటే /s అని ఇచ్చుకుంటే లాస్ట్ లో ఈఎక్సీ ఇచ్చి /s ఇస్తే సరిపోతుంది. అంటే సైలెంట్ గా ఇన్స్టాల్. ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈ ప్యాకేజింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కమాండ్ లైన్ టెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు ఈ ఎంఎస్ అని, ఇప్పుడు ఏమైనా ఇచ్చాడా ఇక్కడ 7zip.exe అని ఇచ్చాడు. సో కమాండ్ లైన్ /s అంటే క్యాప్లెస్ ఇస్తున్నాడు, స్మాల్ ఎస్ పని చేస్తుందా లేదో చెప్పట్లేదు. సో అలాంటప్పుడు జనరల్ గా ప్యాకేజింగ్ ఏం చేస్తారంటే స్టాండర్డ్ ఫార్మాట్స్ లో ఇది టెస్ట్ చేస్తారు. అవ్వలేనప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకొని దే విల్ క్రియేట్ ఏ కమాండ్ లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు మాన్యువల్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడికి మళ్ళీ యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఏముంటుంది, రీఫ్రెష్ కొడితే వచ్చిందా, మళ్ళీ దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తాను ఇక్కడ టు అన్ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. ఓకే, ఇట్స్ డన్, ఇట్ వెంట్ ఆఫ్. అన్ఇన్స్టాల్. సో కొన్ని సాఫ్ట్వేర్స్ కి ఇన్స్టాల్ చేసిన అన్ఇన్స్టాల్ చేసిన రీబూట్ మ్యాండేటరీ అడుగుతుంది అనమాట. కొన్నిటికి అవసరం లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా రీబూట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఫైల్స్ we lost the VM. Hello, am I audible? No, we lost. Okay. So కొన్ని VMs లో ఏంటంటే, let me take, am I audible? ఎస్ సార్. The VMs are not yet connected back. Okay. ఓకే, అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మాన్యువల్ గా చేయరు ఎవరు. సో బట్ ఎస్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటారు అనమాట మాన్యువల్ గా. ఎన్ని కమాండ్ ప్రాంప్ట్స్ అడుగుతుంది, ఓకే, అంటే ఎన్ని ఫీల్డ్స్ అడుగుతుంది, అలా సింపుల్ గా అయిపోతే ఏంటంటే సింపుల్ ప్యాకేజ్ అవుతుంది అనమాట. ప్యాకేజింగ్ లో ఏంటి స్టాండర్డ్స్, సింపుల్, మీడియం, కాంప్లెక్స్. సింపుల్ ఎప్పుడు టెస్ట్ చేస్తారంటే సింపుల్ కమాండ్ లైన్ డిఫాల్ట్ గా వెండర్ ఇచ్చేస్తే ఈఎక్సీ కన్నా ఎంఎస్ఏ కన్నా సింపుల్ అయిపోద్ది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా ఎంఎస్ఐ అయితే స్టాండర్డ్ కమాండ్ లైన్, ఈఎక్సీ కాబట్టి తెలియదు కాబట్టి ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ లో ఆ సాఫ్ట్వేర్ పెట్టుకొని, సో సాఫ్ట్వేర్ లెట్ మీ కాపీ పేస్ట్ ఇంటూ 7 జిప్. ఎన్ని ప్రాంప్ట్స్ వచ్చాయి మనకి 7 జిప్ కి? 2 ప్రాంప్ట్స్ వచ్చాయి. 2 ప్రాంప్ట్స్ వచ్చాయి. సో దీన్ని వాళ్ళు బ్యాచ్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు, పవర్ షెల్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు, ఏదైనా స్క్రిప్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ వాళ్ళ ఇష్టం. సో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్ బ్యాచ్ స్క్రిప్ట్ అయితే ఏంటంటే ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ నేమ్ ఏంటి, ఇప్పుడు 7 జిప్ అని ఇచ్చుకున్నా ఇన్స్టాల్ ఇచ్చుకున్నా ఏదో ఒకటి, ఇప్పుడు ఇన్స్టాల్ అని పేరు పెట్టుకున్నాం, బ్యాచ్ అని సేవ్ చేయాలి మనం. సారీ, ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, డబుల్ క్లిక్ చేద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ నేమ్ ఏంటి మనకి 7 జిప్. రైట్ క్లిక్ చేసుకుని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఈ నేమ్ కాపీ చేసుకుందాం, ఎగ్జాక్ట్ నేమ్, డీటెయిల్స్. లేకపోతే ఏం చేయాలి, జనరల్ లోకి వెళ్ళి నేమ్ తీసుకొని దానికి ఈఎక్సీ అనేది యాడ్ చేయాలి, అంతేనా? సాఫ్ట్వేర్ నేమ్ కావస్తే, రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. సో మన నోట్ ప్యాడ్ లో ఏం చేయాలి, .exe. కమాండ్ లైన్ ఏంటి, ఆర్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని రన్ యాజ్ అడ్మిన్ నుంచి ఓపెన్ చేసుకుని, పవర్ షెల్ కాకుండా ఫస్ట్ టైం కమాండ్ తీసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ అనేది అడ్మినిస్ట్రేటర్ తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా అప్లికేషన్.
సెర్చింగ్ కూడా చాలా స్లో. సిఎండి. సో రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే టెస్ట్ చేస్తారన్నమాట, అసలు ఏం కమాండ్ లైన్ పనిచేస్తుంది. ఫస్ట్ ఈ నోట్ ప్యాడ్కి వెళ్ళరు. ఈ లొకేషన్కి వెళ్ళాలి అంటే నేను ఏం పాత్ తీసుకోవాలి? నేను ఇప్పుడు ఈ 7-zip ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి నేను కమాండ్ ప్రాంప్ట్లో? 7-zip పాత్ని కాపీ చేసుకోవాలి. పాత్ కాపీ చేసుకుంటాం. తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఏం టైప్? సిడి స్పేస్ కాపీ పాత్ ఎంటర్ కొడతాం. ఓకే. నెక్స్ట్ ఈ కమాండ్ నేను ఇక్కడ టెస్ట్. ఇప్పుడు మనం ట్యాబ్ ఇస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఆ రెండు స్విచ్ అవుతాయి. సో నేనేం చేస్తాను, ట్యాబ్ కొడతాను, మాన్యువల్ గా టైప్ చేయవసరం లేదు మొత్తం అంత సాఫ్ట్వేర్. ఆర్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ టైప్ చేసి ట్యాబ్ కొట్టొచ్చు, లేదా డైరెక్ట్ గా ట్యాబ్ కొడితే అన్ని వస్తాయి. ఇప్పుడు మనకు 100 ఫైల్స్ ఉంటే అన్ని వస్తాయి. లేదు మనకు పర్టికులర్ స్టార్ట్ ఆఫ్ ఫైల్ నేమ్ తెలిసింది అనుకో, 7 ట్యాబ్ అని కొడితే ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు నేను క్యాపిటల్ అని నాకు తెలుసు, బట్ నేను స్మాల్ ఎస్ కొట్టి చూస్తాను, కొడితే ఇన్స్టాల్ అవుతుందా లేదా సాఫ్ట్వేర్. నేను యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్కి వెళ్తాను, రీఫ్రెష్ కొడతాను, అయ్యిందా లేదా. అంటే ఇక్కడ వస్తే అయినట్టు, మనకి ఏం ప్రాంప్ట్స్ రావు, టెస్ట్ చేసుకుంటారు అనమాట. ఒక 1 minute వెయిట్ చేయాలి. రాలేదు అంటే ఏంటి, కమాండ్ లైన్ వర్క్ చేయలేనట్టు, అంతేనా? ఎస్ అన్నాను. మనం ఇన్స్టాల్ చేస్తే ఎంతసేపట్లో వస్తుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది. అంటే స్మాల్ ఎస్ పని చేయట్లేదు. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ ఎంటర్. మనకి ఏమైనట్టు అని తెలిసిందా? ప్రాంప్ట్స్ ఏమైనా వచ్చాయా? మనం రీఫ్రెష్ కూడా చూసుకోవాలి. ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది. సో ఇట్స్ గెటింగ్ ఇన్స్టాల్డ్. సో అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా కమాండ్ లైన్ ఉంటుంది. స్లో ఏముంది? సో గూగుల్లో సెర్చ్ చేసుకోండి అన్ఇన్స్టాలేషన్ కమాండ్ లైన్ ఏంటి. సో ఇన్స్టాల్కి ఇచ్చాడు, ఇక్కడ ఎంఎస్ఐకి అయితే ఇచ్చాడు. ఇది అన్ఇన్స్టాల్కి ఏంటంటే ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని ట్రిగర్ చేయాలన్నమాట. సో అది ఎంతవరకు అనేది ఏంటంటే మనం అగైన్ యూనిట్ సెర్చ్ అగైన్ ఇన్ ద 7-zip అన్ఇన్స్టాల్ కమాండ్ లైన్. అది ఈఎక్సి అయితే చాలా టఫ్ అనమాట మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఎంఎస్ఐ అయితే ఇట్స్ వెరీ సింపుల్ గా MSIEXE/X అన్ఇన్స్టాల్. బట్ ఈఎక్సి అయితే యూనిట్ టు ఫైండ్ ద స్విచ్ అనమాట, వెండర్ సైట్ లోకి వెళ్ళాలి, వెండర్ ఏమైనా ఇస్తే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చాడు సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో uninstall.exe అనేది కాల్ చేయాలి. అగైన్ we need to go to the command prompt. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయితే ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, దానికి ఒక లొకేషన్ ఉంటుంది ప్రతి మెషిన్ లో. గో టు ప్రోగ్రామ్ ఫైల్స్, సి డ్రైవ్. అది 32-bit అయితే ఈ లొకేషన్ ఉంటుంది, అది 64-bit అయితే ఇక్కడ ఉంటుంది. సో యూనిట్ టు సెర్చ్, ఇక్కడ 7-zip ఉంది. ఓకే, ఓపెన్. దీంట్లో అన్ఇన్స్టాల్ అనే ఫైల్ ఏదో ఉంది. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ లో ఇది డబుల్ ఇన్స్టాల్ చేద్దాం. ఈ పాత్ ని కాపీ చేసుకోవడం మాన్యువల్ గా, cd స్పేస్ పాత్, దెన్ యు అన్ఇన్స్టాల్ ట్యాబ్, ఎంటర్. బట్ దీనికి కూడా ప్రాంప్ట్ అడుగుతుందా అన్ఇన్స్టాల్ అని? ఇది కాకుండా దీనికి ఏం చేయాలి, మళ్ళీ uninstall.exe/S. ఎస్ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ ఫోల్డర్ మొత్తానికి డిలీట్ అయిపోతుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ ఇస్ నథింగ్ బట్ అన్ఇన్స్టాల్ చేసేసి ఫోల్డర్ రిమూవ్ అయిపోతుంది. అంటే అది అవుతుందా లేదా అనేది మానిటర్ చేయాలి. ఇది పక్కకు పెట్టుకొని కమాండ్ అండ్ స్మాలెస్ట్ ఎంటర్. ఏదో ప్రాంప్ట్ అయింది. ఇక్కడ రీఫ్రెష్ కొట్టి చూద్దాం. అంటే అన్ఇన్స్టాల్ అవ్వలేదు. అట్లీస్ట్ యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ లో రీఫ్రెష్ కొడదాం. అన్ఇన్స్టాల్ అయింది, ఇక్కడ రిమూవ్ అయిపోయింది. బట్ యూ కెన్ గో టు ద ఫోల్డర్. అంటే మొత్తం ఫైల్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి. ఎందుకు ఇవి రిమూవ్ అవ్వలేదంటే మేబీ వీఆర్ ఆన్ ద సేమ్ పాత్. అదే పాత్ లో ఉండి యూ కెనాట్ రిమూవ్, రైట్? కొన్ని ఫైల్స్ ఎగ్జిక్యూట్ కావు. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఇంతకుముందు ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు చాలా ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా? సో ఇట్స్ రెడ్యూస్డ్. మనం ఆ లొకేషన్ నుంచి ట్రిగర్ చేస్తున్నాం కాబట్టి ఏమైంది, కొన్ని ఫైల్స్ రిమూవ్ కాకుండా ఉండిపోతాయి అనమాట ప్రోగ్రామ్. ఎందుకంటే 7-zip ఉండిపోయింది ఇక్కడ. మీరు ఆ లొకేషన్ లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నెక్స్ట్ రీబూట్ చేస్తామో అన్ని పోతాయి. సో
సమ్ లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ బట్ లెట్ మీ డిలీట్ మాన్యువల్లీ, డిలీట్ చేద్దాం ఇది. ఓకే, బట్ మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేద్దాం. మొత్తానికి పోతుందా ఉంటుందా బిహేవియర్ తెలుసుకోవాలి అసలు ఏంటి. కొన్ని లెఫ్ట్ ఓవర్ ఫైల్స్ ఉండిపోతున్నాయా ఉండట్లేదా, ట్రై అగైన్. కొన్ని ఫైల్స్ ఎక్కడో యూజ్ అవుతుంది, ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే సాఫ్ట్వేర్ విల్ నాట్ ఇన్స్టాల్ అనమాట. ఎందుకంటే అంటిల్ అన్లెస్ నెక్స్ట్ రీబూట్ అయినంత వరకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాదు. సో మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేద్దాం, మళ్ళీ ఇన్స్టాల్ అవుతుందా లేదా. ఇన్స్టాల్ అయిపోయింది సాఫ్ట్వేర్, క్లోజ్. యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ లో వచ్చిందా లేదా, F5. సేమ్ మళ్ళీ ఇక్కడి నుంచి అన్ఇన్స్టాల్ చేద్దాం సాఫ్ట్వేర్. సో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏముంది, ఎన్ని ఫైల్స్ వచ్చినాయో చూసుకోవాలి. ఆ పర్టికులర్ ఫైల్స్ లో 7-zip లోకి వెళ్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి అవునా, మోర్ దాన్ 17 ఫైల్స్ అవునా. అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ఏం చేయాలి, అన్ఇన్స్టాల్ చేసాం, అన్ఇన్స్టాల్. సో అన్ఇన్స్టాల్ అయిపోయింది, క్లోజ్. సో ప్యాకేజింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసినప్పుడు ఎన్ని ఫైల్స్ ఉంటున్నాయి, సో వీళ్ళు అనలైజ్ అనమాట ప్రోగ్రామ్ ఫైల్స్ మొత్తం ఫార్వర్డ్ పోతుందా లేదా. కొన్ని 3 ఫైల్స్ ఉండిపోయి అన్ఇన్స్టాల్.exe ఉందా ఇప్పుడు, సార్ ఇంత ముందు ఉండిపోయింది. ఎందుకు, వీఆర్ ఆన్ ద సేమ్ పాత్, ఆ పాత్ లో ఉండిపోయాం కాబట్టి ఉంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే ఈ కమాండ్ లైన్ తీసుకొచ్చి ఒక బ్యాచ్ స్క్రిప్ట్ లో పెట్టుకుంటారు అనమాట. అంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకోవడం, ఆ exe నేమ్ తీసుకోవడం, ఇన్స్టలేషన్ కమాండ్ లైన్ ఏంటి, హలో, వాట్ ఈస్ ద కమాండ్ లైన్ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ 7-zip కి, MSI execute. అది అది MSI కి, ఇది exe సాఫ్ట్వేర్ కి. .exe is class Plus small n Slash small s Small s, sorry. cap plus. సో క్యాపిటల్. సో ఇచ్చుకొని దీన్ని ఏం చేయాలంటే సేవ్ యాజ్, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ నేమ్ 7-zip -install. ఇది ఆల్ ఫైల్స్ పెట్టుకోవడం, .bat అంటే ఆల్ ఫైల్స్ పెట్టుకోకుండా చూద్దాం, .bat ఇచ్చి .bat అని ఇద్దాం. సో సేవ్, బ్యాచ్ ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఇదే కమాండ్ లైన్ లో అన్ఇన్స్టాల్ కి ఏం చేయాలి, మనం ఫస్ట్ సిడిలోకి వెళ్ళాలి కాబట్టి డిఫాల్ట్ గా అది వెళ్ళదు. సో మనం ఏం చేయాలి, ఈ పాత్ ఇచ్చుకోవాలి కాబట్టి లెట్ మీ కాపీ, సిడి ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఏం కాల్ చేయాలి, ట్రిగర్ చేయాలి. మనం మాన్యువల్ గా ఎలా వెళ్తున్నాం, బ్యాచ్ స్క్రిప్ట్ లో ఏం చేస్తాం, సో సింపుల్ గా సిడి నెక్స్ట్ ఏం ట్రిగర్ చేస్తున్నాం, ఈ అన్ఇన్స్టాల్ /s. ఇదే మాన్యువల్ కమాండ్ లైన్స్ ఇక్కడ పెట్టుకుందాం, పని చేస్తుందా లేదా టెస్టింగ్ చేయాలి. ఓకే, దీన్ని ఏం చేస్తాం, సేవ్ యాజ్ uninstall.bat 7-zip uninstall uninstall.bat సేవ్. సో సేవ్ అయిపోయి మనకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా లేదా, దీంట్లో రిఫ్రెష్ కొట్టి చూద్దాం, ఉందా లేదా ఇక్కడ సాఫ్ట్వేర్, ఎస్ ఆర్ నో, ఆల్రెడీ 7-zip ఉందా లేదా, హలో No, sir. లేదు. no sir, not in. సో నేను కమాండ్ ప్రాంప్ట్ అడ్మిన్ ఓపెన్ చేసుకుంటాను ఫ్రెష్ గా. సో ఇదే కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ సింప్లీ గివ్ ఏ షార్ట్ కట్ టు డెస్క్టాప్ పెట్టుకుంటే మరి మంచిది. ప్రతిసారి సెర్చ్ చేసుకునే బదులు ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ వెళ్దాం, ఫస్ట్ ఓపెన్ లొకేషన్ కొడితే అది సి విండోస్ సిస్టమ్ 32లో ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడో. దాన్ని ఏం చేసుకోవచ్చు, యూ కెన్ క్రియేట్ వన్ షార్ట్ కట్ టు యువర్ డెస్క్టాప్. అంటే మనం తరచుగా వాడేదాన్ని ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా షార్ట్ కట్ పెట్టుకున్నాం అంటే మనం సెర్చ్ చేసి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మన డెస్క్టాప్ లో షార్ట్ కట్ ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలి, రైట్ క్లిక్ చేయడం, మాన్యువల్ గా అది క్యాన్సిల్ చేస్తాం, రైట్ క్లిక్ చేయడం, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ లేదు, షార్ట్ కట్ ఉంది కాబట్టి, ఓపెన్ ఫైల్ లొకేషన్ ఉంది, షార్ట్ కట్ కాబట్టి మనకు రావట్లేదు సరిగ్గా. ఆర్ ఓపెన్ ఫైల్ లొకేషన్, దీని షార్ట్ కట్ పెట్టుకొని చూద్దాం. అన్న అక్కడే ఉంది, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది అక్కడే. ఓకే, బట్ దీనికి రైట్ క్లిక్ చేసాం కదా మనం, మెయిన్ షార్ట్ కట్ కి రావట్లేదు మనకి అలాగా డెస్క్టాప్. ఓకే సో దీనికి రైట్ క్లిక్ చేస్తే చూద్దాం, రన్ యాజ్ అడ్మిన్ వచ్చింది, దీనికి రన్ యాజ్ అడ్మిన్ వచ్చింది, దీనికి కూడా వచ్చిందా, వచ్చింది. దానికి కూడా వచ్చింది. సో రైట్ క్లిక్
రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ షార్ట్ కట్ పెట్టుకున్నాం కాబట్టి యూ క్యాన్ గో టు డైరెక్ట్లీ. అంటే మనం మళ్ళీ స్టార్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేసే బదులు టైం టేకింగ్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, పాత్ మనకు సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది, 7zip అనే పాత్లో ఉంది కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇంక టెక్స్ట్ ఫైల్తో మనకు సంబంధం లేదు. ఇంకా అంటే మన ఇన్ఫర్మేషన్ అయిపోయింది, దీన్ని క్లోజ్ చేసుకోవడం, దాన్ని డిలీట్ చేసుకోవడం ఇంకా అవసరం లేదు మనకి, ఎందుకంటే మన బ్యాచ్ ఫైల్స్. ఆ బ్యాచ్ ఫైల్లో ఏముంది మనం చూసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఎడిట్ ద బ్యాచ్ ఫైల్. క్లియర్? మోడిఫై చేసుకుంటే మోడిఫై చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఎడిట్ ద బ్యాచ్ ఫైల్. ఓపెన్ కొడితే ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది, ఇన్స్టాల్ అయిపోద్ది అంతే. సో అలా కాకుండా టెస్టింగ్లో ఏం చేస్తారంటే ఆ పాత్కి వెళ్ళడం, కాపీ సిడి స్పేస్ పాత్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఇక్కడ మనకి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా 7zip 2 వస్తాయి, బ్యాచ్ EXE 3 వస్తున్నాయి, అవునా? సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక ట్యాబ్ ఇప్పుడు ఓకే ఇన్స్టాల్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టాల్ లేదు, చూసుకోవాలి ఉందా లేదా. ఎంటర్. హ్యాంగ్ అయిందా? సో ఎగ్జిక్యూట్ అయింది ఒక బ్యాచ్ ఫైల్, అదే దాంట్లో ఉన్న కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుందా లేదా, రీఫ్రెష్ అయిందా? అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుందా లేదా, ఇక్కడ 7zip సెర్చ్ చేసుకోండి, ఇక్కడ వచ్చింది 7zip ఫోల్డర్ వచ్చింది, దీంట్లో 7zip అప్లికేషన్ వచ్చింది, ఓపెన్ చేసుకుని ఓపెన్ అవుతుందా లేదా. సో అన్ఇన్స్టాలేషన్ చేసాం సేమ్, మళ్ళీ ట్యాబ్ uninstall.bat ఎంటర్. అయ్యింది. రిమూవ్ అయిపోయిందా లేదా, రీఫ్రెష్ అయిపోయింది. సో 7zip ఫోల్డర్ పోయింది, ఇక్కడ లేదు కదా. సో ఇలా టెస్ట్ చేస్తారు, ఒక అవుట్పుట్ ఫైల్ తెచ్చుకుంటారు. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో. సో Yes, sir. ఇలా మనం క్రియేట్ చేసుకోవాలి install.bat అనేది, uninstall.bat అనేది. ఇక్కడ చాలా ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ మారిపోయింది పాత్, చూసారా? ఎందుకు మనం ఇచ్చిన కమాండ్ లైన్ ఏంటి, ఫస్ట్ బ్యాచ్ అన్ఇన్స్టాల్ దాంట్లో ఎక్కడికి వెళ్ళమని చెప్పాం, ఆ లొకేషన్కి వెళ్ళమని చెప్పాం, ఆ లొకేషన్కి వెళ్ళిపోయి అన్ఇన్స్టాల్ చేసేసింది. ఓకేనా సాఫ్ట్వేర్. సో ఇలాగా బ్యాచ్ ఫైల్ ఇప్పుడు మనకు 50 కమాండ్స్ ఉంటే 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది బ్యాచ్ అనేది. నథింగ్ బట్ ఏంటంటే సిరీస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ బ్యాచ్ స్క్రిప్ట్. సో మన వర్క్ అయింది. సో ఆ లొకేషన్ లో ఫోల్డర్స్ కూడా వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్స్టాల్ ట్రిగర్ చేద్దాం, మళ్ళీ మన కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్ళవసరం లేదు ఇన్స్టాల్ చేయడానికి. దీన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మిన్ కొట్టినా ఇన్స్టాల్ అయిపోతుంది, లేకపోతే డబుల్ క్లిక్ చేసినా మనం అదే ట్రిగర్ అవుతుంది, బట్ ఎస్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ ఇక్కడ చూసుకున్నట్టయితే F5. బట్ ఏంటంటే రికమెండేషన్ ఏంటంటే ప్రతి యూజర్కి అడ్మిన్ రైట్స్ ఉండవు కాబట్టి డిఫికల్ట్ అవుతుంది. మనం అడ్మిన్ అయితే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మిన్ కొట్టుకుంటే సరిపోతుంది, అదే ఇన్స్టాల్ అవ్వడం, కమాండ్ ప్రాంప్ట్ కూడా మాయమైపోతుంది ఆటోమేటిక్గా. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? సో ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ సాఫ్ట్వేర్ లేదు, అవునా? ఇప్పుడు దీంట్లో షార్ట్ కట్ ఉందా, లేదు. మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు కమాండ్ ప్రాంప్ట్, రైట్ క్లిక్ చేయడం, రన్ యాజ్ అడ్మిన్ కొట్టడం, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే ఇస్తాం. ఇక్కడ ఇన్స్టాల్ అయిందని ఎలా తెలుస్తుంది, ప్రాంప్ట్ కూడా మాయమైపోద్ది వెంటనే. ఇఫ్ యూ గో హియర్ రీఫ్రెష్, సాఫ్ట్వేర్ విల్ కమ్. ఓకే, రైట్ క్లిక్ ఇన్స్టాల్. సో మనం ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కంప్లీట్ గా రీబూట్ అయినంత వరకు, ఇప్పుడు ఇది అవ్వట్లేదు, మనకి ఎర్రర్ తెలియదు. సో మనకి అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది, ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి చూసుకోవాలి అది అవుతుందా లేదా అనేది. ఇక్కడ చూస్తే కొన్ని ఫైల్స్ అనేవి లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ అలా ఉండిపోయాయి ఇంకా, చూసారా? ఇలాంటప్పుడు అప్లికేషన్ ఎప్పటికీ ఇన్స్టాల్ కాదు, ఈ మెషిన్ లో ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్ గా ఈ మెషిన్ కి వచ్చి అది రిమూవ్ చేసి అప్పుడు చేయాలి. లేకపోతే ఏం చేయాలి, అన్ఇన్స్టాల్ కి అది సినారియోస్ అన్నమాట. ఖచ్చితంగా ఇది రీబూట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తేనే అవుతుంది. ఈ లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ ఎప్పుడైతే ఉండిపోతాయో ఫ్రెష్ ఇన్స్టాలేషన్ ఇప్పుడు ట్రిగర్ అవ్వదు. ఇప్పుడు నేను ఇన్స్టాల్ బ్యాట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, డెస్క్టాప్ లో షార్ట్ కట్ ఉంది. ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ లో లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వదు అనమాట సరిగ్గా. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకు రాలేదు, మళ్ళీ ఏముంది, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఎస్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను బ్యాచ్ ఫైల్ నుంచి కాల్ చేసినా సరే 7zip కాపీ సిడి స్పేస్ పాత్ ఎంటర్.
సో ఇక్కడ నేను ఇన్స్టాల్ దట్ బ్యాట్ మళ్ళీ కాల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అన్ఇన్స్టాల్ కాల్ చేద్దాం. ఇప్పుడు అన్ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి ఓకే అన్ఇన్స్టాల్. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూడాలి నేను కంప్లీట్గా రిమూవ్ అయిపోయిందా లేదా. ఇంకా రిమూవ్ కాలేదు ఇక్కడ. ఇలాంటి టైంలో మళ్ళీ ఇన్స్టాల్ చేసిన ఏమవుతుంది, సారీ నేను బ్యాచ్ ఫైల్ తప్పు కొట్టాను ఎందుకంటే అది ట్రిగర్ అయింది. మళ్ళీ నేను ఏం చేయాలి, పాత్ మార్చాలి. సిడి స్పేస్ పాత్ ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ డాట్ బ్యాట్ ట్రిగర్ చేయాలి. అవునా, ఇన్స్టాల్ చేసినా సరే F5 వచ్చింది సార్. సో అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఆ ఫోల్డర్ అనేది రిమూవ్ చేస్తేనే మాత్రం ఒక్కొక్కసారి ఇన్స్టాల్ అవుతుంది. క్లియర్? హలో, ఎస్ సార్. Yes. కన్ఫ్యూజ్ ఉందా, అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? సో మెయిన్ ఎజెండా ఏంటంటే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎప్పుడైనా అవుతుంది. సెకండ్ టైం ఇన్స్టాల్ చేయాలి అంటే అది రీబూట్ చేసిన తర్వాత మాత్రమే అవుతుంది, పర్ఫెక్ట్గా అవ్వాలంటే. క్లియర్? ఇలా టెస్ట్ చేస్తారన్నమాట. కమాండ్ లైన్ అవుట్పుట్ వస్తుంది, ఇలా వచ్చిన దాన్ని SCCM లోకి తీసుకెళ్ళి దాన్ని క్రియేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ ప్యాకేజ్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇది ఉంది ఒకటి, సేమ్ ప్రాపర్టీస్. ఇట్స్ ఏ, ఇది కూడా exe సేమ్. లెట్ మీ అన్ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద, ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది, అన్ఇన్స్టాల్. ఈ exe కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట అది ఐడెంటిఫై చేయడం, బట్ MSI అనేది సింపుల్ అనమాట. సో నేను క్యాన్సిల్ చేశాను దీన్ని. రీఫ్రెష్ అన్ఇన్స్టాల్ చేసినా సరే స్టిల్ ఐసి, ఎందుకంటే కొన్ని మ్యాండేటరీ ప్రోగ్రామ్స్ కి రీబూట్ ఖచ్చితంగా కావాలి. సో అన్లెస్ అంటిల్ యూ రీబూట్ ఇట్ వోంట్ ఇన్స్టాల్ బ్యాక్ అగైన్. క్లియర్? మనం అన్ఇన్స్టాల్ చేసినా సరే నోట్ ప్యాడ్ ఉండిపోయింది. ఇంతకుముందు ఐకాన్ వేరు ఉంది చూసారు, ఇప్పుడు అట్లీస్ట్ రీబూట్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట దీనికి, అప్పుడు మాత్రం అవుతుంది. సో మనం ఇంతకుముందు ఏం చేద్దాం అంటే అంతలో గూగుల్ క్రోమ్ అనేది ఇఫ్ యూ కెన్ డౌన్లోడ్ గూగుల్ క్రోమ్. సో ఇంతకుముందు గూగుల్ క్రోమ్ అనేది ఇఫ్ యూ టేక్ అబౌట్ ఆర్ 7 zip MSI సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా దట్స్ ఫైన్. 7 zip MSI. Let's try to Google Chrome. Google Chrome offline download, offline installer. సో ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ గూగుల్ క్రోమ్ డైరెక్ట్ గా ఇచ్చేవాడు. సో నౌ దే ఆర్ నాట్ గివింగ్ డైరెక్ట్లీ. లెట్స్ సి ఆఫ్లైన్ డౌన్లోడ్ క్రోమ్ అంటే మనకు ఒక చూసారు డౌన్లోడ్ ఒక 50 MB 80 MB ఫైల్ వస్తే ఇట్స్ ఏ ఆఫ్లైన్. 1 MB లెస్ దాన్ దట్ వస్తే it's not got it, not an offline. Offline installer, $62 MB ఇక్కడ ఉంది. రైట్ క్లిక్ న్యూ ట్యాబ్. సో డౌన్లోడ్ అవుతుంది. దట్ దిస్ ఇస్ ఆల్సో డౌన్లోడింగ్ అనే exe. సో exe డౌన్లోడ్ అవుతుంది. లెట్స్ డబుల్ క్లిక్ అండ్ సీ ఇఫ్ ఇట్స్ దేర్ ఇస్ ఎన్ ఇంటర్నల్ MSI. సో MSI ఉంది ఇక్కడ, ఆఫ్లైన్ ఇన్స్టాలర్ MSI. Chrome Enterprise, contact sales, watch on demand. MSI software download.
ఎంఎస్ఏ అంటే వేరేది వచ్చిందా? సాఫ్ట్వేర్ డౌన్లోడ్. File Hippo. So we can go to File Hippo and we'll see if we have any MSAs over there. Okay, popular Google Chrome. Let's take in the new tab. Okay, Google Chrome ఉంది ఇక్కడ. Let's see if I can. They will give somewhere. Download the latest version. Download now. Opera download అవుతుందా? Google, they're giving the website only. Okay. Let's see this Google Chrome here. Or let me see if I have downloaded sometime back. Google. See, offline installer ఉంది కదా. Let me double click and see what happening here. Can corrupt my Google. Let me copy paste into the VM. Or we have a putty MSA, right? So we'll try to use the same. If you see here, there is an MSI software icon ఎలా ఉంటుందంటే, you can see this is the icon for MSI. So Windows install అని ఉంటుంది దానికి టైప్ ఇక్కడ. Clear what I'm saying to you? Windows installer package is nothing but an MSI. So MSI icon ఎలా ఉంటుంది. So దీని ప్రాపర్టీస్ కి వెళ్ళి చూసుకోవచ్చు whether it's an MSI or an EXE. Is it an MSI package or an EXE package? Format ఏముంది ఎక్స్టెన్షన్ ఇక్కడ? MSI. సో దీన్ని మనం .ms దీన్నే డబుల్ క్లిక్ చేసి చూసుకుందాం ఇక్కడ. డబుల్ క్లిక్. సో ఆప్షన్ వస్తుంది అక్కడ. ఏమొచ్చింది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్. మళ్ళీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఈ ఆప్షన్ వస్తుంది. లెట్ మీ అన్ఇన్స్టాల్ ఇట్. ఓకే, రిమూవ్. సో రిమూవ్. సో రిమూవ్ కి ఎన్ని ఐకాన్స్ వస్తున్నాయి? 3 టైమ్స్ వస్తున్నాయా? ఫినిష్. లాస్ట్ లో ఫినిష్ కూడా వచ్చింది. ఇఫ్ ఐ వాంట్ ఇన్స్టాల్ బ్యాక్ అగైన్, డబుల్ క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఫ్రెష్ గా. Okay, it's not File is being copied in the background, sir. the file is being copied, so that is getting hanging. Copying, let me cancel it. Okay, my local machine నుంచి కాపీ చేయాలి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. Let me cancel it. సో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ పొట్టి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మిన్ కొట్టిన, డబుల్ క్లిక్ చేసిన, ప్రాంప్ట్ వస్తుంది. అంటే ఈ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. అవునా? ఇనీషియల్ గా మీరు చూసినట్టయితే స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి ప్రాంప్ట్ ఇన్స్టాల్ అవుతున్నట్టు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్, ఎస్ అగైన్,
ఇన్ని ఆప్షన్స్ యూజర్ తెలుస్తుందా ఇన్స్టాల్ చేయాలని? No. ఏదో ఒక స్క్రీన్ లో ఏం చేయొచ్చు అంటే యూజర్ క్యాన్సిల్ కొట్టొచ్చు తెలియక, అంతేనా? సో దీన్ని ఏం చేస్తామంటే, ఇలా కాకుండా ఏం చేస్తామంటే కెన్ కమాండ్ లైన్. లెట్ మీ కాపీ దిస్ సాఫ్ట్వేర్ టు కంటిన్యూ. ఓకే, దీని కమాండ్ లైన్ ఏమవుతుంది అప్పుడు? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. సో ఇప్పుడు నేను కమాండ్ లైన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? హలో, వాట్ ఈస్ ద కమాండ్ లైన్ ఫర్ ఇన్స్టాలింగ్ MSI? MSI EXEC. MSI EXEC. ఓకే, /i. /i. Yeah, this software name dot MSI. Need to go to properties. You take the software name dot MSI, then /q. MSI/Q అన్న సరిపోతుంది. ఎందుకు ఇది ఇలా అంటే యూ కెన్ టెస్ట్ ద ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ముందు ఇన్స్టాల్ చేసే ముందు ఈ సాఫ్ట్వేర్కి వచ్చి, అంటే డిఫాల్ట్ కమాండ్ లైన్స్ ఏమున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఏదన్నా సాఫ్ట్వేర్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ MSI క్లిక్ చేసి /? ఇచ్చి చూడాలి, ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయో చెప్తుంది. ఏం వాడే సాఫ్ట్వేర్ నేము /? డిఫాల్ట్ MSIకి ఏంటంటే పారామీటర్స్ ఉంటాయి. ఓకే, MSI EXEC కామన్ /options రిక్వైర్డ్ పారామీటర్స్, ఆప్షనల్ పారామీటర్స్ అనేవి నాట్ మ్యాండేటరీ అన్నమాట. రిక్వైర్డ్ పారామీటర్స్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాల్ ఆప్షన్స్ లో ప్యాకేజ్ ఇన్స్టలేషన్ /package అన్న ఇవ్వచ్చు అనుకుంటా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఆర్ /i షార్ట్ కట్. ఏం ఇచ్చాడు ఇక్కడ? రెండు ఇచ్చాడు, /package అని ఇవ్వచ్చు ఆర్ /i అని ఇవ్వచ్చు. అండ్ product.msi. క్లియర్? Yes. either /package or /i. ఓకే, ఏ అన్న సేమ్ /a అన్న I think we can use it. I not tried that options, you can try. సో అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టాల్ /j. సో అన్ఇన్స్టాల్ కి ఏమి ఇచ్చాడు? /uninstall అన్న వాడచ్చు, /x అన్న వాడచ్చు. క్లియర్? అంటే షార్ట్ కట్ అనమాట. అంటే /package అని పెద్దది వాడే బదులు /i అని ఇచ్చాడు, /uninstall మన బట్టు ఇచ్చాడు. క్లియర్? ఐ అనేది ఇన్స్టలేషన్ కి, అన్ఇన్స్టలేషన్ లో అన్ఇన్స్టాల్ కాబట్టి ఏదో బ్యాక్ ఎండ్ లో X అనేది తీసుకున్నాడు. సో అన్ఇన్స్టాల్ ద ప్రోడక్ట్. ఇంకా సేమ్ ఇచ్చాడు ఇక్కడ, క్వైట్ అని వాడుకోవచ్చు మనం. /q వచ్చాడు, /quite అన్న అన్ఇన్స్టాల్ అవుతుంది, /q అన్న సేమ్. బ్యాక్ ఎండ్ పారామీటర్స్ ఏమి ఇచ్చాడు? /n అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ రాదనమాట మనకి. /b బేసిక్ ఇంటర్ఫేస్ కావాలంటే /b వాడవచ్చు. అంటే రెడ్యూస్డ్ ఇంటర్ఫేస్ అంతా కనపడాలంటే /f. హెల్ప్, ఒక అప్లికేషన్ రీస్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అవ్వద్దు అంటే నో రీస్టార్ట్. రీస్టార్ట్ కావాలి అంటే ప్రాంప్ట్ రీస్టార్ట్. ఫోర్స్ రీస్టార్ట్ అయిపోయింటే ఫోర్స్ రీస్టార్ట్. మనకు లాగ్ కావాలి అనుకుంటే లాగింగ్ కి /log. అప్డేట్ అంటే ఏదైనా MSI అప్డేట్ ఉంటే MSP ఫాల్ చేయాలనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ రిపేర్ చేయాలనుకుంటే కమాండ్ లైన్. ఇది అంటే ఇన్ని ఆప్షన్స్ MSI లో ఉన్నాయన్నమాట. మనం ఏం వాడుతున్నాం? కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే వాడుతున్నాం దాంట్లో. సో ప్యాకేజింగ్ వాళ్ళు ఏం కావాలో వాటికి మెయిన్, మనకు కావాల్సింది ఏంటి మెయిన్ గా? సేమ్ /q అన్న వాడచ్చు, /package అన్న ఇవ్వచ్చు ఇక్కడ, ఆర్ /i సాఫ్ట్వేర్ నేమ్ /quite అని ఇచ్చుకోవచ్చు. అంతే కదా? వాట్ ఈస్ స్టాండర్డ్ గా Q అనేది ఇచ్చుకునే బదులు let me copy this, quite paste in this. అంటే ఏమవుతుంది అంటే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏమవుతుంది /quite.
/qn అన్న క్విట్ అన్న ఒకటే. సో దీన్ని నేను ఏం చేస్తాను, install.bat కింద సేవ్ చేస్తాను అదే లొకేషన్ లో. install.bat సేవ్. సో దాన్ని నేను కమాండ్ లైన్ నుంచి కాపీ చేసి ప్రాంప్ట్ చేస్తాను. ఇక్కడ ఉంది కాబట్టి ఇన్స్టాల్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేయాలి, అన్ఇన్స్టాల్ కూడా ఒకటి రాసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇదే దాన్ని /uninstall చేయాలంటే ఏం మార్చాలి, ఇక్కడ x ఇవ్వచ్చు, /uninstall ఇవ్వచ్చు. రెండిట్లో ఏదైనా వర్క్ అవుతుంది. సో యూ కెన్ యూజ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అన్ఇన్స్టాల్ అని పెట్టుకుని దాంట్లో .bat అని పెట్టుకుంటాను. సో ఫైల్ సేవ్ అయిపోయింది నాకు. సో క్లోజ్ చేస్తాను. ఇంకా నాకు ఈ ప్రాంప్ట్ అవసరం లేదు, ఈ టెక్స్ట్ ఫైల్ కూడా నాకు అవసరం లేదు ఇంకా. ఓకే, దెన్ నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందో లేదో నేను చూసుకుంటాను. ఎక్కడి నుంచి చూసుకుంటాను, యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ లో రిఫ్రెష్ చేసి చూసుకుంటాను. పుట్టి అనేది ఉందా, ఇంకా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ కమాండ్ లైన్ ట్రిగ్గర్ చేస్తాను బ్యాష్ స్క్రిప్ట్ నుంచి. అన్ఇన్స్టాల్, బ్యాక్ వచ్చేసి ట్యాబ్ కొడతాను. ఇన్స్టాల్ వచ్చింది, exe వచ్చింది, అన్ఇన్స్టాల్ వచ్చింది, ఎంటర్. ప్రాంప్ట్ ఏమైనా వచ్చిందా మనకి ఇక్కడ? అన్ఇన్స్టాల్ అయినట్టు. రీఫ్రెష్ చూస్తాను ఇక్కడ, రీఫ్రెష్ F5 పోయిందా? మళ్ళీ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి, install.bat కొట్టడం, ఎంటర్ కొట్టడం. ఏమన్నా ప్రాంప్ట్ వచ్చి ఏమైనా ఇన్స్టాల్ అవుతున్నట్టు నెక్స్ట్ గానీ ఏమైనా వచ్చిందా? లేదు. సో F5 మళ్ళీ ఇన్స్టాల్ అయింది అక్కడ పుట్టి అనేది. సో ఇలా మన ప్యాకేజింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్ ప్యాకేజ్ అయితే ఇలా క్రియేట్ చేస్తారు. మీడియం ఎప్పుడవుతుంది అంటే, ఇప్పుడు MSN డబుల్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఏదైనా సర్వర్ నేమ్ ఇన్పుట్ వచ్చింది అనుకో, అది ఇంకేదైనా కస్టమైజేషన్స్ కావాల్సినప్పుడు అది మీడియం కింద వస్తుంది అనమాట. డిఫాల్ట్ పారామీటర్స్ తో వర్క్ అయిపోతుంది, అది సింపుల్ అవుతుంది. కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఇంకా క్రిటికల్ అప్లికేషన్ ప్యాకేజ్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు. ఇప్పుడు ఒక EXE సాఫ్ట్వేర్ సైలెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, అది మీడియం అవుతుంది, అంతేనా? ఒక EXE సాఫ్ట్వేర్ సైలెంట్ స్విచ్ ఉంటే అది సింపుల్ అయిపోతుంది. అది సైలెంట్ స్విచ్ ఇవ్వకపోతే ఏదైనా టూల్ వాడి కన్వర్ట్ చేస్తారనమాట. ఒక EXE నుంచి MSI కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి MSIకి షార్ట్ కట్ ఉంటుందా, అది కమాండ్ లైన్ ఉంటుంది కదా, అవునా కదా? సో MSI ఇప్పుడు ప్రతి దాన్ని EXE ఇస్తే ఏంటంటే కొంత కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. అది EXEకి సైలెంట్ ఇచ్చేస్తే ఓకే, ఇవ్వలేకపోతే దే విల్ యూజ్ టూల్ అనమాట. అడ్మిన్ స్టూడియో అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ యూజ్ చేసి ఏం చేస్తారంటే ఆ EXE లో ఉన్న సాఫ్ట్వేర్ ని MSI లో కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసి అప్పుడు టెస్ట్ చేస్తారు. క్లియర్? ఒక EXE సాఫ్ట్వేర్ ని కమాండ్ లైన్ లో లేకపోతే దాన్ని కమాండ్ లైన్ లో ఉన్నా లేకపోయినా ఏం చేస్తారంటే, కమాండ్ లైన్ ఉంటే ఓకే, లేకపోయినప్పుడు ఈ అడ్మిన్ స్టూడియో అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని EXE ఉన్న సాఫ్ట్వేర్ ని MSI ని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసిన సాఫ్ట్వేర్ ని యూటిలైజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇలా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ ఫార్మేట్ ని ఏం చేస్తారంటే, ఇలా సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత దాన్ని SCCM లో క్రియేట్ చేసుకుని డిప్లాయ్ చేసుకుంటారు. క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? Yes, sir. సో ఈ SCCM లో లాగ్ కూడా అంటే MSI కి స్టాండర్డ్ లాగ్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. L*V అనేది లాగింగ్ ఉంటుంది. సో అది ఇచ్చుకుంటే ఏంటంటే ఎడిషనల్ పారామీటర్స్ లో మనకి ఇప్పుడు క్వైట్ ఉంది, *L*V అని చెప్పి కొంచెం పాత్ అంటే డిఫాల్ట్ గా ఒక్కొక్క ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు ఒక్కొక్కరు ఇచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ లొకేషన్ ఉందనుకో, /temp% అన్నాను అనుకో, ఏమవుతుంది ఇక్కడ ఈ లొకేషన్ ఓపెన్ అవుతుంది, అవునా? ఎక్కడుంది ఇది, లోకల్ డైరెక్టరీలో ఉంది. అలా కాకుండా కొన్ని కంపెనీస్ లో ఏం చేస్తారంటే విండోస్ టెంప్ లో యూజ్ చేసుకుంటారు. సో WinDIR, ఓకే, WinDIR/temp అని కొడితే ఏమవుతుంది, ఎక్కడికి ఓపెన్ అవుతుంది, విండోస్ కి ఓపెన్ అవుతుంది, అవునా? సో కంపెనీస్ లో ఏం చేస్తారంటే, కొన్ని మంది ఏం చేస్తారంటే యూనిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే ఇక్కడ లేకపోతే లెట్ మీ క్రియేట్ ఇట్, ప్యాకేజింగ్ అనే ఫోల్డర్ ఆటోమేటిక్ గా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు స్టాండర్డ్ ప్రకారం ఉంటే ఓకే.
ఇక్కడ ఏం చేసుకుంటారంటే అప్లికేషన్ నేమ్ పుట్టి -install.log అనేది ఇక్కడ ఈ లాగ్ లొకేషన్ లో ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఎల్స్టార్విలో ఇప్పుడు కొన్ని కంపెనీస్ సి డ్రైవ్ అని ఇచ్చేస్తే ఏమవుతుంది, ఓఎస్ ఒకవేళ సి డ్రైవ్ లో లేకపోతే ఎర్రర్ వస్తుంది ఒక్కొక్కసారి. అందుకని ఏంటంటే ఇలాంటి చీట్ కోడ్స్ వాడుకుంటారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ లొకేషన్ లోకి వెళ్ళి లాగ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందా? ఇన్స్టాల్ అయ్యింది. లెట్ మీ అన్ఇన్స్టాల్ ఇట్. సేమ్ కమాండ్ లైన్ అన్ఇన్స్టాల్ కూడా ఇచ్చుకుంటే ఏమవుతుంది, ఆ బ్యాచ్ ఫైల్లో ఇక్కడ దీన్నే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని ఏం చేస్తాను, ఎల్స్టార్వి అనేది దీన్ని క్లోజ్ చేస్తాను. నా లొకేషన్ లోకి వెళ్ళి ఎక్కడుంది, సో లెట్ మీ మినిమైజ్ దిస్ వన్. అన్ఇన్స్టాల్ దాంట్లోకి వెళ్ళి ఎడిట్ చేసి ఏం చేస్తాను, లాస్ట్ లో ఎల్స్టార్వి అని ఇచ్చుకుంటాను. ఇక్కడ సేమ్ లాగ్ ఇవ్వకూడదు కాబట్టి అన్ఇన్స్టాల్ అని పెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. సో సేవ్ కొట్టుకుని నేను సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అన్ఇన్స్టాల్ బ్యాచ్ ట్రిగ్గర్ చేస్తాను ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్. సో ఇప్పుడు ఏమవుతుంది, అన్ఇన్స్టాల్ తో పాటు లాగ్ ని క్రియేట్ చేస్తుంది ఆ లొకేషన్. సో ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, నాకు అన్ఇన్స్టాల్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి, ఇన్స్టాల్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ డేట్ మోడిఫైడ్ కొడతాం. ఇక్కడ కొడితే ఏమవుతుంది, లాగ్ వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే నిజంగా అన్ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఈ లాగ్ లో చూసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి మధ్యలో, ఇన్స్టాల్ అవ్వట్లేదు, మనకి ఎందుకు అవ్వట్లేదు అనేది లాగ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జిట్ కోడ్ 0 అంటే సక్సెస్ అయినట్టు. సేమ్ ఇప్పుడు అన్ఇన్స్టాలేషన్ అయిపోయింది, నేను ఇన్స్టాల్ చేయాలి. సో install.bat ఇన్స్టలేషన్ లో నాకు ఫెయిల్ అయిందని ఎలాగో తెలియదు, ఎందుకు అంతా సైలెంట్ స్విచెస్ ఉన్నాయి. సో ఎక్కడో ఒక ఎర్రర్ వచ్చింది. అప్పుడు నేను ఎలా చెక్ చేయాలి, పర్టికులర్ ఏదైతే లాగ్ లొకేషన్ ఇచ్చానో ఆ లొకేషన్ కు వెళ్ళడం, ఆ పర్టికులర్ అప్లికేషన్ తాలూకు ఇన్స్టాల్ ఫైల్ ఓపెన్ చేయడం, ఓకే ఎర్రర్ వచ్చిందా ఏమైందని రీడ్ చేయాలి. లాగ్ రీడ్ చేసి అసలు ఎర్రర్ కోడ్ ఏం వచ్చింది, లాస్ట్ లో ఎందుకు ఎర్రర్ కోడ్ వచ్చిందని ట్రబుల్ షూట్ చేయాలి. ఇక్కడ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? SCCM నుంచి క్రియేట్ చేయడం ఈజీ. ఫస్ట్ ఎస్ సంబడి ఆస్కింగ్ సంథింగ్. హలో, ఎనీ క్వశ్చన్స్? సో ఇలా క్రియేట్ చేసుకోవడం ప్రతి 7 అంటే EXE ప్రతి దానికి లాగ్ ఉంటుందా అంటే ఉండదు. అలా లేనప్పుడు మీకు కావాల్సినప్పుడు అట్లీస్ట్ బట్ కంపెనీ అయితే EXE నుంచి MSI వాడి ఇలాంటి కమాండ్ లైన్స్ వాడుకుంటారు అనమాట లాగింగ్ కి. డిఫాల్ట్ గా EXE వచ్చేసింది కదా అని /s తో అవ్వదు అనమాట. సో కంపెనీ వాళ్ళు లాగింగ్ స్టైల్ ఇస్తే ఓకే, ఇవ్వలేకపోతే ఎస్ దే హాస్ టు కన్వర్ట్ ఇన్ టు MSI. ఇఫ్ దే వాంట్ స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ MSI లాగ్ కావాలి ట్రబుల్ షూటింగ్ కంటే, దే హాస్ టు కన్వర్ట్. లేదా EXE లో కొన్ని మంది పారామీటర్స్ ఇస్తారు, సో యూనిట్ టు టెస్ట్ అనమాట. EXE కూడా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 7G EXE ఉంది, EXE లోకి వెళ్ళి /? కొట్టాలి, పని చేస్తుందా లేదా. అలాంటి లేనప్పుడు ఏం చేయాలి, వెండర్ వెబ్సైట్ లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి, లాగింగ్ ఏదైనా కమాండ్ లైన్ ఉందా లేదా. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? /? కొట్టాలి EXE కన్నా MSI కన్నా ఫస్ట్. అలా కొట్టి చూడాలి ఉందా లేదా. ఉంటే ప్రాంప్ట్ వస్తుంది, లేదు అంటే ఇలా ఇన్స్టాల్ వస్తున్నట్టుంటే వాడు ఏ ప్రాంప్ట్ ఇవ్వలేదు అన్నట్టు. లేకపోతే కొన్ని మంది ఏం చేస్తారంటే /help ఇస్తారు. రకరకాల ఆప్షన్ గూగుల్లో ట్రై చేసుకోవాలి, ఉందా లేదు. లేనప్పుడు ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి ట్రై చేసుకోవాలి. ఓకే 7-zip లో అన్ఇన్స్టలేషన్ లాగ్ పాత్ ఉందా లేదా. టు క్రియేట్ ఏ లాగ్ స్విచ్ ఏదైనా ఉందా లేదా. సో మైక్రోసాఫ్ట్ ఈ 7-zip ఎవరైతే వెబ్సైట్ ఉందో వాడు దాంట్లో యూజర్ మాన్యువల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఏదన్నా మాన్యువల్ గా వాడు ఇచ్చాడా లేదా అనేది అవుట్పుట్ ఫైల్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ 7-zip మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం, అక్కడ లాగ్ ఎవడైనా ఇచ్చాడా లేదా. MSIకి అయితే డిఫాల్ట్ గా ఉంటుంది, బట్ EXEకి ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లాగింగ్ లెవెల్ ఇచ్చాడు తప్ప అంతకేం ఇవ్వలేదు. /update ఇచ్చాడు, డిజేబుల్ అవుట్పుట్ లాగ్ లెవెల్ ఇచ్చాడు తప్ప మనకి అంతా ఇవ్వలేదు అనమాట. ఇక్కడ ఇచ్చాడు, ఇప్పుడు పారామీటర్స్ ఇచ్చాడు, /7-zip ఫార్మాట్, పెర్ఫార్మెన్స్, లైసెన్స్, 7-zip, సింటాక్సెస్, ఎగ్జిట్ కోడ్స్, రిటర్న్ కోడ్స్ ఇచ్చాడు, సింటాక్స్ ఇచ్చాడు, 7-zip స్విచ్, :: స్విచ్, expression 1, expression 2,
షార్ట్ కట్స్ అంతగా ఏమి ఇవ్వలేదు. సో ఇలాగ టెస్ట్ చేసుకుంటారు. లేకపోతే సింపుల్ గా ఈఎక్సీలో లేకపోతే ఏం చేస్తారంటే ఈఎక్సీ నుంచి ఎంఎస్ఐని కన్వర్ట్ చేసేసుకుని ఆ ఎంఎస్ఐలో కమాండ్ లైన్ పాస్ చేసుకుంటారు. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? Sir, is it easy to convert an exe file to MSC file? నాట్ మచ్ ఈజీ బికాస్ నో కంపెనీలో అడ్మిన్ స్టూడియో అనేది లైసెన్స్డ్ వర్షన్. ఇట్ విల్ హ్యావ్ లైక్ 1 lakh 2 lakhs రూపీస్ సాఫ్ట్వేర్ ఇది అనమాట. కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాట్ యూ కెన్ ట్రై. అంటే ఈజీ అంటే ఎస్ ఇట్స్ మచ్ ఈజీ అంటే మనం వాడే సాఫ్ట్వేర్ బట్టి ఉంటుంది అనమాట. కంపెనీలో స్టాండర్డ్ గా అడ్మిన్ స్టూడియో వాడతారు. బట్ దిస్ లైసెన్స్ కాస్ట్ వేరీస్ ఫ్రమ్ 1 lakh to 1.5 నుంచి 1 lakh అబోవ్ ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ లో ఎంత లైసెన్స్ పెట్టి వాడరు అనమాట. మాక్సిమం 80% ఇదే వాడతారు. ఎంత ముందు కొన్ని టూల్స్ ఫ్రీ టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే దాంట్లో కొన్ని లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ ఉండిపోవడం కానీ ఏదైనా ఉండొచ్చు. సో యూ కెన్ ట్రై సమ్ యూట్యూబ్ వీడియోస్ లైక్ హౌ టు థింగ్ అండ్ ఆల్. కొన్ని వీడియోస్ దొరుకుతాయి కన్వర్టింగ్ అండ్ ఈఎక్స్ఐ టు ఎంఎస్ఐ. బట్ ఏంటంటే బట్ ప్రొడక్షన్ లో ఎంతవరకు వాడాలనేది ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ ప్యాకేజింగ్ టీమ్. ఎందుకు అంటే ఈ ఎంఎస్ఐ ఎలా క్రియేట్ అవుతుందంటే ఇట్స్ సింప్లీ స్నాప్ షాట్ అనమాట. ఒక విఎం తీసుకుంటారు, ఈ మెషిన్ స్నాప్ షాట్ తీసుకుంటారు, స్నాప్ షాట్ తీసుకుని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, మళ్ళీ ఇంకో స్నాప్ షాట్ తీసుకుంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంఎస్ఐ కింద సేవ్ చేస్తారు. అలా సేవ్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ లో చాలా ఫైల్స్ అనేవి అదే టైంలో రన్ అవుతూ ఉంటాయి. ఆ జంక్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయాలన్నమాట. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? Yes. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్నాప్ షాట్ తీసుకున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో యాంటీవైరస్ రన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అవి కూడా క్యాప్చర్ అవుతాయి. ఆ పోస్ట్ ఫస్ట్ క్యాప్చర్ కి నెక్స్ట్ క్యాప్చర్ కి మధ్యలో ఉన్న ప్రాసెస్ నే ఎంఎస్ఐ కింద సేవ్ అవుతుంది. ప్యాకేజింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నోన్ ఎంట్రీస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, రిమూవ్ చేస్తూ ఉంటారు, లేకపోతే జంక్ ఎక్కువ అయిపోద్ది అనమాట ఎంఎస్ఐ లో. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఏ ఎంఎస్ఐ సాఫ్ట్వేర్ అయినా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెషిన్ లో ఉన్నారు, ఇప్పుడు ల్యాప్టాప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు ఒక మెషిన్ లో ఫస్ట్ ఒక స్నాప్ షాట్ తీసుకుంటారు. ఈ మెషిన్ కి ప్రీ స్నాప్ షాట్, ప్రీ క్యాప్చర్ అన్న స్నాప్ షాట్ అని అంటాం. తీసుకుంటే ఏముంది, ఈ మెషిన్ లో ఏమున్నాయో తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనకి కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, ఒక abc.exe అనే సాఫ్ట్వేర్. సారీ, abc.exe ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ ఓఎస్ లో చాలా ఫైల్స్ కూడా మాడిఫై అవుతాయా బ్యాక్ ఎండ్ లో? ఎస్ ఆర్ నో? ఓఎస్ కాంపోనెంట్ లో చాలా బ్యాక్ ఎండ్ లో రన్ అవుతాయి కదా, అవి కూడా క్యాప్చర్ అవుతాయి. ఇప్పుడు పోస్ట్ క్యాప్చర్ తీస్తారు, మళ్ళీ పోస్ట్ స్నాప్ షాట్. ఇలా తీసేటప్పుడు ఏమవుతుంది, దీనికి డిఫరెన్స్ ని ఒక ఎంఎస్ఐ కింద సేవ్ చేస్తుంది అనమాట ఫైల్. ఆ ఎంఎస్ఐ చేసినప్పుడు ఇప్పుడు యాంటీవైరస్ ఉంటే దాని జంక్ వస్తుంది, అన్ని వస్తుంది. ఈ ప్యాకేజింగ్ వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యూజ్ ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేస్తారు ఆ పర్టికులర్ ఫైల్స్ నుంచి, బ్యాక్ అండ్ రిజిస్ట్రీ నుంచి. అది సరిగ్గా చేయలేనప్పుడు ఏమవుతుందంటే చాలా ఇష్యూస్ వస్తాయి తెలియకుండా. ఈ అవుట్పుట్ వచ్చిన ఫైల్ ని abc.msi అని సేవ్ చేస్తారు. ఇట్స్ ఈజీ ఓన్లీ, బట్ ఇట్ రిక్వైర్స్ సమ్ నాలెడ్జ్ ఆన్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్స్. ఏ వర్చువల్ మెషిన్ లో పడితే ఆ వర్చువల్ మెషిన్ లో క్యాప్చర్ చేయకూడదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉంటే అన్ని ఫైల్స్ రన్ అవుతూ ఉంటాయి, అన్ని ఫైల్స్ క్యాప్చర్ అయిపోతూ ఉంటాయి ఆ టైంలో. అందుకనే బేస్ ఏంటంటే ఒక న్యూ విఎం తీసుకుంటారు వీళ్ళు. న్యూ విఎం దాన్ని ఏంటంటే వెనీలా ఇమేజ్ అంటారు. వెనీలా ఇమేజ్ అంటే ఏంటంటే ఫ్రెష్ ఇమేజ్ అని చెప్పి, ఆ ఇమేజ్ లో ఏ సాఫ్ట్వేర్స్ ఉండో ఆ మెషిన్ లో ప్రీ అండ్ పోస్ట్ క్యాప్చర్ తీసుకుని ఎంఎస్ఎన్ కాపీ చేసుకుని దాన్ని ఒక స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ ఫాలో అవుతారు అనమాట ప్యాకేజింగ్ టీం వాళ్ళు. అలా వచ్చిన ఎంఎస్ఐని టెస్ట్ చేసుకుంటారు. క్లియర్? You can try some searching videos in the how to convert the exe to MSI. So we do not get a chance even in 6 years experience. We won't even I not created any package or application directly in SCCM console. అంటే క్రిటికల్ కేసెస్ లో అనమాట, ఎప్పుడో డిజాస్టర్ జరిగినప్పుడు ప్రొడక్షన్ లో అట్లీస్ట్ 1 or 2 times or maybe hardly 3 times 4 times. అదే ఓన్లీ in my 7 years of experience I try to create an application package only maybe in production at least 3 times 4 times. అంటే వరస్ట్ కేస్ సినారియోస్ లోనే మనం ప్యాకేజ్ అప్లికేషన్ అనేది మనం సర్వర్ లో క్రియేట్ చేస్తాం.
క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? అంటే ఇప్పుడు రాత్రి 12ంటికి ఎప్పుడో ఇష్యూ వచ్చింది మనకి, ఆ టైంలో ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు ఉండరు. ప్యాకేజింగ్ టీమ్ విల్ వర్క్ ఓన్లీ బై 9 to 5 జనరల్ షిఫ్ట్ లో వర్క్ చేస్తారు అన్లెస్ అంటిల్. సో క్రిటికల్ అప్లికేషన్ అంటే అది కాంప్లెక్స్ అప్లికేషన్ అయితే మనం కూడా ఏం చేయలేం. యూ నీడ్ టు కాల్ ప్యాకేజింగ్ టీమ్. సింపుల్ ప్యాకేజ్ ఒక ఎంఎస్ఏ క్రియేట్ చేయాలి అనుకుంటే రాత్రి 12ంటికి 1 గంటకు ఉండరు. కాబట్టి అప్పుడు ఏదైనా డిజాస్టర్ జరిగింది, ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఏం చేశారు, మీరు ఒక కలెక్షన్ డిప్లాయ్ చేయకపోయి ఆల్ సిస్టమ్ కి డిప్లాయ్ చేశారు. అన్ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ లేకపోతే ఏం చేయాలి మనం? ఆ టైంలో వెంటనే క్రియేట్ చేయాలి, లేకపోతే యూ నీడ్ టు కాంటాక్ట్ ప్యాకేజింగ్ టీమ్ అండ్ ఇమీడియట్లీ దే వాంట్ టు గెట్ ద ఫిక్స్. రైట్ ఆర్ రాంగ్? Yes, sir. ఒక అప్లికేషన్ ఉంది, పొరపాటున ఒక కలెక్షన్ డిప్లాయ్ చేయకపోయి ఒక కలెక్షన్ డిప్లాయ్ చేసి అన్ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేశారు అనుకుందాం, దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి కదా మళ్ళీ. దానికి అన్ఇన్స్టాలేషన్ కమాండ్ లైన్ లేకపోతే ఏమవుతుంది? ప్యాకేజ్ పెట్టాలి, అది పెట్టకపోతే ఏమవుతుంది? ఆ అన్ఇన్స్టాలేషన్ కమాండ్ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేయలేకపోతే దాన్ని మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది మ్యాండేటరీగా. ఆ టైంలో ప్యాకేజర్ లేకపోతే వీ నీడ్ టు టేక్ అన్లెస్ అంటిల్ ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేయడం కానీ అప్లికేషన్ క్రియేట్ చేయడం కానీ ఇట్ విల్ బి డన్ బై ప్యాకేజ్. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మన డిప్లాయ్మెంట్ వరకే మనకు పని ఉంటుంది. క్లియర్? డు నాట్ టేక్ ఏ హెడేక్. ఓకే, ఇప్పుడు ప్యాకేజ్ ఒక్కసారి క్రియేట్ చేయమంటే ఓకే ఫైన్, బట్ దట్ టు ఇట్ రిక్వైర్స్ ఏ స్టాండర్డ్ ప్రాసెస్. ప్రతి కంపెనీలో ప్యాకేజింగ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. రేర్ గా మీ మేనేజర్ అంటాడు ప్యాకేజ్ క్రియేట్ చేయంటే ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. యూ కెన్ క్రియేట్ 1 or 2 అంటే ఇమీడియట్ బేసిస్ లో ఏదైనా క్రిటికల్ క్రైసిస్ వచ్చింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఒక ప్యాచ్ రిలీజ్ చేస్తాడు, అది డిప్లాయ్ అది ప్యాకేజ్ మోడల్లోనే అవుతుందంటే ఎస్ యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ అండ్ డిప్లాయ్. అది కూడా టెస్ట్ చేయాలి అనేది అంటే యూ కెన్ గో ఫర్ ప్యాకేజింగ్ టీమ్. వాళ్ళకి టెస్ట్ బాబు ఇది క్రియేట్ చేయంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు బిజినెస్ అవర్స్ లో. యూ కెన్ అవాయిడ్ ఇన్ సచ్ అంటే క్రిటికల్ కేసెస్ లో యూ నీడ్ టు బి రెడీ. అంతే తప్ప ప్రొడక్షన్ లో ప్యాకేజ్ అప్లికేషన్ దిస్ హ్యావ్ బి డన్ బై ప్యాకేజింగ్ టీమ్. మోస్ట్లీ 80 to 90% ఏంటంటే వాళ్ళే క్రియేట్ చేస్తారు కన్సోల్లో కూడా. మరి మనం చేసేది ఏంటంటే ఆ అప్లికేషన్ ని అన్ని డిపిస్ కు డిస్ట్రిబ్యూట్ అయ్యిందా లేదా, ఫస్ట్ క్రైటీరియా అన్ని డిపిస్ కి వెళ్ళిందా లేదా. నెక్స్ట్ అప్రోప్రియేట్ కలెక్షన్స్ క్రియేట్ చేయడం, ఆ పర్టికులర్ యూఐటీ కి ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేయడం మన టాస్క్. క్లియర్? ఈ బ్యాచ్ స్క్రిప్ట్ నేర్చుకోవడం, ఈ పవర్షల్ నేర్చుకోవడం ఇట్స్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట ఇది నేర్చుకుంటే, అంతే. బట్ ఇది లేకుండా కూడా యూ కెన్ సర్వైవ్. క్లియర్? అంటే ఏంటంటే ఎడిట్ చేసి చూసుకోవాలి, ఓకే ఏమవుతుంది, ఓకే లాగ్ ఎక్కడ సేవ్ చేస్తున్నారు వీళ్ళు, ఆ లొకేషన్ లో ఎందుకు ఫెయిల్ అవుతుందని ట్రబుల్ షూట్ చేసి యూ కెన్ హ్యాండ్ అవుట్ టు ప్యాకేజింగ్. బాబు దీని వల్ల ఇష్యూ వచ్చింది, యూ కెన్ చెక్ దిస్ వన్ అని చెప్పి వాళ్ళు ట్రబుల్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ కన్సోల్లో క్రియేట్ చేసేది మాత్రం ప్యాకేజింగ్ టీమ్. మేబీ I worked in more than like 5 or 6 accounts, 7 accounts. ప్రతిదీ ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇట్ వెరీ రేర్ కేసెస్ అనమాట. అవుట్ ఆఫ్ లైక్ 1% ఛాన్స్ ఉంటుంది మనకి క్రియేట్ చేసే అప్లికేషన్స్ కన్సోల్లో. క్లియర్? అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ లో ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు అవాయిడ్ చేస్తారు, బట్ చిన్న చిన్న ప్యాకేజ్ మీరే క్రియేట్ చేసుకోండి, దట్ నాట్ ప్రాక్టీస్ అనమాట. సో వీ నీడ్ టు థింక్, మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి యూ కెన్ క్రియేట్ ఇన్ సచ్ వే. వీ నీడ్ టు గివ్ ఏ సపోర్ట్ ఫర్ దెమ్ ఇఫ్ దే ఆర్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది. నీడ్ టు గైడ్ దెమ్ వన్స్. క్లియర్? ప్రొడక్షన్ లో మాక్సిమం 99% వాళ్ళే క్రియేట్ చేయాలి. ఇఫ్ నాట్ యూ నీడ్ టు మేక్ దెమ్ క్రియేట్. ఓకే, సో మనం ఏదో ప్యాకేజ్ చేసి సరిగ్గా టెస్ట్ చేస్తే ప్రొడక్షన్కి వెళ్తే ఎస్ ఇట్ విల్ బి ఇంపాక్ట్. అంటే 50-50 అనమాట. ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ చేసాం, అది ఇన్స్టాల్ అవుతుంది, ఒక 50% ఇన్స్టాల్ అవ్వచ్చు, 50% ఇన్స్టాల్ కాకపోవచ్చు. మనం ఇచ్చిన కమాండ్ లైన్ బట్టే ఉంటుంది అదంతా. సో అది చూసుకొని వీ కెన్ గివ్ ఇట్. క్లియర్? సో ప్యాకేజ్ క్రియేట్ చేయడం ఈజీ. ఇప్పుడు మనకి ఇప్పుడు అదే సోర్స్ మన దగ్గర ఉందంటే ఏం చేస్తాం? లెట్ మీ టేక్ ద కంప్యూటర్ నేమ్. ఇస్ ఇట్ క్లియర్ హౌ టు క్రియేట్ ఏ కమాండ్ లైన్ ఇన్స్టలేషన్స్? At least Yes. that is very important. అంటే బట్ టెస్ట్ లో మనం అట్లీస్ట్ వీ నీడ్ టు నో, బట్ ప్రొడక్షన్ లో కంప్లీట్ డిఫరెంట్. దిస్ విల్ బి డన్ బై కంప్లీట్ ప్యాకేజింగ్ టీమ్. ఇక్కడ బ్యాచ్ స్క్రిప్ట్ ఉండదు కంపెనీలో. కొన్ని మంది బ్యాచ్ స్క్రిప్ట్ వాడతారు, కొన్ని మంది పవర్ షెల్ స్క్రిప్ట్ వాడతారు, కొన్ని మంది వీబీ స్క్రిప్ట్ వాడతారు. క్లియర్? మనం సింపుల్ గా ఉంటుందని బ్యాచ్ స్క్రిప్ట్ చేసాం, కానీ కంపెనీలో వాళ్ళు ఆటోమేటిక్ గా పవర్ షెల్ వాడొచ్చు, వీబీ స్క్రిప్ట్ ఇదే ఇన్స్టలేషన్ వీబీ స్క్రిప్ట్ వాడొచ్చు.
అప్పుడు ఏమవుతుంది, కమాండ్ లైన్ లో ఇన్స్టాల్ డాట్ బ్యాట్ బదులు ఇన్స్టాల్ డాట్ VBS అని ఉంటుంది అంతే. సో ప్యాకేజింగ్ వాళ్ళు ఇలా క్రియేట్ చేసి దే విల్ డూ ద అవుట్పుట్ అనమాట, అలా ఉంటుంది. లెట్ మీ కాపీ ద కంప్యూటర్ నేమ్. వాట్ ఈస్ ద టైమ్ నౌ? వాట్ ఈస్ ద నేమ్? INBLR 123. సో నేను SCCM సర్వర్లోకి వెళ్ళి ఏం చేస్తాను, SCCM సర్వర్ లెట్ మీ ఫస్ట్ కాపీ, అంటే రిమోట్ ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ లో రిమోట్ గా ఫైల్స్ కూడా కాపీ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఆ మెషిన్ నేమ్ కాపీ చేసుకోవడం. ఆ మెషిన్ నేమ్ ఏంటి, INBLR 123. INBLR 1 సారీ, ఒక రిమోట్ మెషిన్. INBLR 123. INDD ఇండియా IND సారీ, INDBLR 123. సో $C$ కొట్టుకుంటే ఏంటంటే రిమోట్ లో ఉన్న మెషిన్ తాలూకా డ్రైవ్ ని కనెక్ట్ అవ్వచ్చు నేను ఇక్కడ నుంచే. దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, SCCM admin యాక్సెస్ డినైడ్ వచ్చింది. సో ఆ రిమోట్ మెషిన్ లో సాఫ్ట్వేర్స్ ఎక్కడ ఉన్నాయి, నాకు ఈ 2 ఫోల్డర్స్ నేను ఒక లోకల్ మెషిన్ లో కాపీ చేసుకుంటాను. సో ఫస్ట్ టైం నేను ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ ని షేర్ చేసుకోవాలి. నేను ఏం చేస్తాను, ఒక డ్రైవ్, ఇదే డ్రైవ్ ఉంది కాబట్టి నేను సోర్స్ అనే ఒక ఫోల్డర్ పెట్టుకుంటాను. వన్ టైం యాక్టివిటీ అనమాట. SOURC సోర్స్ అని పెట్టుకుంటాను. దాంట్లో సాఫ్ట్వేర్ అని పెట్టుకుని ఇంకో ఫోల్డర్ పెట్టుకుంటాను. దాంట్లో నా పేరు తప్పడిందా, దాంట్లో నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ నేను కాపీ చేసుకుంటాను. లెట్ మీ రీనేమ్ ఇట్ F2. సో FTWR సాఫ్ట్వేర్స్. సో ఇలా నేను సోర్స్ షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రన్ లోకి వెళ్ళి /SCCM సేమ్ కంప్యూటర్ నేమ్ కొడితే ఏమవుతుందంటే ఈ తాలూకా దాంట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి కనిపిస్తుంది అనమాట. సారీ, ఇట్స్ went to what is the computer name, let me check 1 second. My computer properties, computer name is SCCM2. ఓకే, సో నేను ఏం చేయాలి, ఆ కంప్యూటర్ నేమ్ SCCM2 అని కొట్టి ఓకే చేసి ఏమవుతుందంటే ఇప్పుడు దీంట్లో నాకు ఏమైనా సోర్స్ అనేది కనిపిస్తుందా ఇక్కడ? నో సార్. సో ఆ ఫోల్డర్ ని రైట్ క్లిక్ చేసి గో టు ప్రాపర్టీస్ అండ్ గో టు షేరింగ్. షేరింగ్ లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ షేరింగ్ లోకి వెళ్ళి వన్ టైం యాక్టివిటీ అనమాట, షేర్ కొట్టి పర్మిషన్ అనేది నాట్ మ్యాండేటరీ, రీడ్ అండ్ ఆల్ ఉన్నదా అంటే ఓకే ఫైన్, రీడ్ అన్నా ఇట్స్ ఫైన్. ఓకే ఓకే, విల్ సీ వాట్ హ్యాపెన్స్. రీడ్. ఇప్పుడు నేను రైట్ క్లిక్ రన్ లోకి వెళ్ళి System2 SCCM2 అని కొడితే ఏంటంటే సోర్స్ అని వచ్చిందా, దాంట్లో నా సాఫ్ట్వేర్స్ అనేవి కనపడ్డాయి లేదా? ఎస్, నో? Yes. సో ఇదేలాగా నేను వేరే మెషిన్ లోకి వెళ్ళి క్లయింట్ మెషిన్ లోకి కూడా వెళ్ళి ఏం చేయొచ్చు అంటే ఆ సర్వర్ నేమ్ కొడితే ఏమవుతుందంటే /SCCM2 కొడితే ఏంటంటే నాకు సోర్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఈజీగా ఒక దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ రిపాజిటరీ నుంచి ఎక్కడి నుంచి అన్నా నేను కాపీ పేస్ట్ చేసి వాడుకోవచ్చు అనమాట, నెట్వర్క్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని షేర్ చేస్తే. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే నెట్వర్క్ పాత్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏమైతే ఉందో, ఇప్పుడు 7zip ఉంది, 7zip లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోవాలి నేను నెట్వర్క్ పాత్. సో నేను ఏం చేస్తానంటే SCCMకి వచ్చి ప్యాకేజ్ లోకి వచ్చి ఏం చేస్తాను, రైట్ క్లిక్, క్రియేట్ ఏ ప్యాకేజ్, ప్యాకేజ్ నేమ్ ఒక 7zip. మీకు వెర్షన్ కావస్తే వెర్షన్ ఏదన్నా, ఎంత వెర్షన్ అయితే అంత వెర్షన్ ఇచ్చుకొని 19.1 సంథింగ్. ప్యాకేజ్ పాత్ బ్రౌజ్, నెట్వర్క్ లొకేషన్ పేస్ట్. ఓకే, ప్యాకేజ్ కి అయితే 2 పాత్స్ ఉంటాయి, లోకల్ పాత్ కూడా తీసుకోవచ్చు. అంటే లోకల్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ద C డ్రైవ్ పాత్ అనమాట. బట్ దట్ ఈస్ నాట్ రికమెండబుల్. అంటే ఏంటంటే డైరెక్ట్ గా మనం మై కంప్యూటర్ లోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే డెస్క్టాప్ లోకి వెళ్ళి
యూ కెన్ సెలెక్ట్ అనమాట. దిస్ పీసీలోకి వెళ్ళడం, సి డ్రైవ్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకోవడం. ఏ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో సోర్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్స్ 7-zip సెలెక్ట్. ఇదేం పాత్ వస్తుంది? సి డ్రైవ్ అంతే, లోకల్ పాత్. అలా ఇవ్వకూడదు, నాట్ మచ్ గుడ్. గో టు ద నెట్వర్క్ పాత్ అండ్ సేవ్ ద ఫైల్, పేస్ట్ ద ఫైల్ అండ్ ఓకే. దీన్నే యుఎన్సి పాత్ అంటారనమాట. నెట్వర్క్ పాత్ ఆర్ యుఎన్సి పాత్. నెక్స్ట్ ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టాల్ అని పేరు ఇస్తాను. నాకు ఆల్రెడీ మన కమాండ్ లైన్ క్రియేట్ చేయకపోతే డైరెక్ట్ గా కమాండ్ లైన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, 7-zip/s అని. లేదంటే అదే బ్యాచ్ ఫైల్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం, 7-zip.install కొట్టడం. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్? ఇక్కడే కమాండ్ లైన్ ఇచ్చేసుకోవచ్చు మనకు కావస్తే, ఆర్ యూ కెన్ కాల్ ద బ్యాచ్ ఫైల్ ఆర్ ద పవర్ షెల్, ఎనీథింగ్. ఇక్కడ ఏం చేస్తాం, వెదర్ ఆర్ నాట్ యూజర్ లాక్డౌన్. ఓకే, నెక్స్ట్ ప్యాకేజ్ క్రియేట్ అయింది, క్లోజ్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్యాకేజ్ క్రియేట్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కి పంపించాలన్నమాట. ఇక్కడ చూస్తే ఎన్నో ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ 0. సో నేను డిపికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. రైట్ క్లిక్, డిస్ట్రిబ్యూట్ కంటెంట్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్, ఓకే, నెక్స్ట్ క్లోజ్. సో రీఫ్రెష్ చేస్తే కంపెనీలో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు 100-200 ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ప్యాకేజింగ్ వాళ్ళు ఒక 2 DPs డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మన పని ఏంటంటే కంపెనీలో ఉన్న 100 డిస్ట్రిబ్యూషన్ పాయింట్లకి సక్సెస్ లో ఉండాలి ప్యాకేజ్ డిప్లాయ్ చేసే ముందు. క్లియర్? 100 DPs ఉంటే ఒక 50 DPs లో ఇంకో 50 DPs అవ్వకపోతే ఏమవుతుంది, ఆ ప్యాకేజ్ డిప్లాయ్ చేసిన ఇన్స్టాల్ కాదు, డౌన్లోడ్ కాదనమాట ఆ లోకల్ DPs నుంచి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సక్సెస్ అయిపోయింది. మన దగ్గర ఒక DP ఉంది కాబట్టి ఓకే. కంపెనీస్ లో ఎన్ని DPs ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్. 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. సో ఆ 200 DPs కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం సక్సెస్ తెప్పించాను. తర్వాత దీనికి ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలి మనం. లెట్ మీ క్రియేట్ వన్ కలెక్షన్. రైట్ క్లిక్, ఫోల్డర్, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసి దీంట్లో నేను ఏం చేసుకుంటాను, 7-zip అనే ఒక సాఫ్ట్వేర్. ప్రతి సాఫ్ట్వేర్ కి 2 కలెక్షన్స్ ఉండాలి డిఫాల్ట్ గా, అంటే ఒకటి ఇన్స్టాల్ కి, ఒకటి అన్ఇన్స్టాల్ కి. సో నేను ఏం చేస్తాను, 7-zip వెర్షన్ కూడా ఇచ్చుకోవాలి, ఎందుకంటే మన కంపెనీలో వెర్షన్స్ మారిపోతే ఏమవుతుంది, 001 -install, లిమిటింగ్ బ్రౌజ్ ఆల్ సిస్టమ్స్, నెక్స్ట్. ఓకే, నేను దీంట్లో ఒక అప్పుడు నేను సెకండ్ మెషిన్ లోకి వెళ్తాను ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ మెషిన్ లో ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం కాబట్టి సెకండ్ మెషిన్ లోకి వెళ్ళి మాన్యువల్ గా అన్ఇన్స్టాల్ చేస్తాను ఈ సాఫ్ట్వేర్, ఎందుకంటే ఇన్స్టాల్ కాదు కాబట్టి. సో లెట్స్ మీ CPL, లెట్ మీ అన్ఇన్స్టాల్ ద 1 సాఫ్ట్వేర్. ఏంటి, 7-zip ఒకటి అన్ఇన్స్టాల్. మన ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినా సరే అది ఇన్స్టాల్ అవుతుంది మళ్ళీ, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ప్యాకేజ్ మోడల్లో అది ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇదే బిహేవియర్ 2 మెషిన్ లో చూద్దాం మనం. పుట్టి కూడా అన్ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా ఈ రెండిట్లో. ఓకే, దెన్ విల్ ట్రై టు డూ ఇట్ ఫ్రమ్ SCCM. ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ లేదు ఈ మెషిన్ లో, ఓకేనా. సో నేను ఇప్పుడు SCCM లోకి వెళ్ళి ఏం చేస్తాను అంటే సెకండ్ మెషిన్ నేమ్ ఏంటి, నాకు HYD కాబట్టి ఈ కలెక్షన్ లో ఒక మెషిన్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఈ కలెక్షన్ లో నేను ఒక మెషిన్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, రైట్ క్లిక్, యాడ్ రిసోర్స్. ఆ మెషిన్ నేమ్ నాకు తెలిస్తే ఓకే, ఆ పార్ట్ ఆఫ్ ద నేమ్ అన్నా తెలియాలి. HYD పార్ట్ ఆఫ్ ద నేమ్ తెలిసినా సరే HYD ఉంది, సెర్చ్.
పార్ట్ ఆఫ్ ద నేమ్ తెలిసిందన్నా అది కొడితే ఏంటంటే ఆ పర్టిక్యులర్ మాత్రం సెర్చ్ అవుతుంది అనమాట. ఇది స్ట్రింగ్, సర్చ్ స్ట్రింగ్. అది మనం ఐఎన్డిస్ తో సెర్చ్ చేస్తే ఏమవుతుంది అంటే ఐఎన్డితో స్టార్ట్ అయినాయి అని వస్తుంది. నాకు ఆ నేమ్ కొంచెం పార్షియల్ గా తెలుసు అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే హెచ్వైడి యూనిక్ గా తెలుసుకోవాలనుకుంటే, లేకపోతే కంప్లీట్ గా తెలుసు అన్నప్పుడు ఏం చేయాలి మొత్తం అంతా టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు పార్షియల్ గా తెలుసు అన్నా, సో యూ కెన్ కాపీ పేస్ట్, యూ నో ద హోస్ట్ నేమ్ ఐఎన్డి హెచ్వైడి 456. సో సెర్చ్ చేసి అది ఒకటే వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, యాడ్ కొట్టడం. ఓకే, ఇఫ్ యూ వెయిట్ ఫర్ 1 minute or 2 minutes, in company it will take like sometimes it will 5 to 30 minutes also. ఎందుకంటే మనం అయితే ఇక్కడ ఒక్క కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ఈజీలీ వర్క్. సో యాడ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ని ప్యాకేజ్, ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయడం, డిప్లాయ్. ఒక మెషిన్ డిప్లాయ్ చేయాలన్నా 100 మెషిన్ డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ కలెక్షన్ లో 100 మెషిన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజ్ ఏం చేస్తాం, ఇక్కడ ఆల్ సిస్టమ్స్ చేస్తే ఏమవుతుంది అని ఇప్పుడు మొత్తం అన్ని సిస్టమ్స్ కి డిప్లాయ్ ఉంది. ఇట్స్ నాట్ రికమెండెడ్, డు నాట్ డూ దిస్ మిస్టేక్. ఓకే, యూ నీడ్ టు గో టు ద స్పెసిఫిక్ ఫోల్డర్, సెలెక్ట్, ఓకే 7GB ఇన్స్టాల్ కొట్టడం, నెక్స్ట్. సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, రిక్వైర్డ్ అండ్ అవైలబుల్. ఓకే, అవైలబుల్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ సెంటర్ లో ఫోర్స్ఫుల్ గా ఇన్స్టాల్ కాదు, మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, రిక్వైర్డ్ అంటే ఫోర్స్ అటెంప్ట్ అనమాట, అంటే ఇట్ విల్ ఇన్స్టాల్ అట్ ద టైం. మనం ఇప్పుడు ఫస్ట్ మాన్యువల్ చూద్దాం. అవైలబుల్, నెక్స్ట్. ఎప్పుడు స్టార్ట్ టైం ఉండాలి, ఓకే 6 లోకల్ టైం 6 AM. నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్, నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాలి, మనం ఇన్స్టాల్ చేసే ముందు కౌంట్ ఎంత ఉంది, మనం ఏ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆల్ సిస్టమ్ తప్పు సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి, ఏ సెలెక్షన్ చేసుకున్నాం ఎంత కౌంట్ ఉంది అని కేర్ఫుల్ గా చెక్ చేసుకోవడం. వన్స్ ఇక్కడ క్లిక్ చేసాం అంతే, డిప్లాయ్మెంట్ విల్ స్టార్ట్. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? If you, for example, if you check that you deploy to wrong collection, you need to immediately go to there and you need to remove the deployment. Okay na? But మీరు రిమూవ్ చేసే లోపు ఏదన్నా మెషిన్ పాలసీ ప్రతి మెషిన్ సర్వర్ తో ఎంత టైంలో కాంటాక్ట్ అవుతుంది న్యూ పాలసీస్ కోసం? Yeah, you can write, you can say louder. 60 minutes. 60 minutes అంటే మీరు ఇప్పుడు డిప్లాయ్ చేశారు, కొన్ని మెషిన్స్ లో ఇప్పటి వరకు 59 minutes అయిపోయింది, ఇప్పుడు రన్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ అయిపోతుంది. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఇప్పుడు మీరు ఇప్పుడే డిప్లాయ్ చేశారు కదా, అప్పుడే 10,000 మెషిన్స్ కి, ఇప్పుడు మీరు మీ మెషిన్ లో ఒక 80,000 మెషిన్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడే డిప్లాయ్ చేశారు కదా, 2 నిమిషాల్లో 50,000 మెషిన్స్ ఎలా ఇన్స్టాల్ అయిపోయాయి అంటే పాలసీ ఆల్రెడీ అరైవ్ అయిపోయింది. ఆల్రెడీ ఎప్పుడైతే ఇంకా 30 minutes ఉంది అన్న మెషిన్స్ కావో, ఏదైనా ఆఫ్లైన్ మెషిన్స్ కావో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేయడానికి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దీన్ని డిజేబుల్ చేసుకుంటారు ఈ ప్రోగ్రామ్ ని. అంటే కొత్త మెషిన్స్ ఇన్స్టాల్ అవ్వవు తప్ప ఆల్రెడీ రిసీవ్ అయిన పాలసీస్ కి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇస్ ఇట్ క్లియర్? వన్స్ మిస్టేక్ ఇస్ డన్ అంతే. ఏదైతే పాలసీ 60 minutes లో రాలేదన్న వర్క్ మెషిన్స్ మాత్రమే మీరు అవాయిడ్ చేయొచ్చు. వన్స్ పాలసీ వచ్చేసిన తర్వాత యూ కెనాట్ డూ ఎనీథింగ్. బీ కేర్ఫుల్ బిఫోర్ డూయింగ్ ఏ డిప్లాయ్మెంట్. అంటే మీరు ఏ కలెక్షన్ చేస్తున్నారు అనేది యూ నీడ్ టు బీ వెరీ కాషియస్ ద ఫస్ట్ 5 minutes అనమాట. అంటే మనం రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ చేసినప్పుడు, అవైలబుల్ లో చేసినప్పుడు ఎప్పుడు ఏం కాదు, ఆల్ సిస్టమ్ డిప్లాయ్ చేసినా అవైలబుల్ ఏం కాదు, ఎందుకంటే అది ఇన్స్టాల్ కాదు. రిక్వైర్డ్ లో చేసినప్పుడు యూ నీడ్ టు బీ వెరీ కాషియస్. క్లియర్? ఇలా అవైలబుల్ లో చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పర్టికులర్ మెషిన్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి మెషిన్ లో సాఫ్ట్వేర్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ సెంటర్ ఇస్ నథింగ్ బట్ వేర్ ద యూజర్స్ కెన్ డౌన్లోడ్ సాఫ్ట్వేర్స్. అంటే ఆ మెషిన్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ సెంటర్ అని కొడితే ఏంటంటే ఎండ్ యూజర్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ చూసుకుంటారు సాఫ్ట్వేర్ సెంటర్ ఇట్స్ మ్యాండేటరీ. ఇప్పుడు నాకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంత టేబుల్ లో కనిపిస్తుంది, నేను ఇప్పుడు డిప్లాయ్ చేశాను, నాకు ఎంతసేపట్లో కనపడాలి డిఫాల్ట్ గా? 60 minutes. So we need to wait until, let me open software center.
Some issues with software center. ఈ సాఫ్ట్వేర్ సెంటర్ కూడా ఒక్కొక్కసారి .NET కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమన్నా నాకు అప్లికేషన్స్ అన్న ప్యాకేజెస్ అన్న ఉన్నాయి ఇక్కడ? No. నో. ఇప్పుడు నేను ఎంత టైం వెయిట్ చేయాలి నాకు ఇక్కడ సాఫ్ట్వేర్ రావాలి అంటే? 6 minutes. 60 minutes. సో నాకు ఇమీడియట్ గా కావాలి, నేను ఏం చేయాలి ఇప్పుడు? Run policy. Where I need to run? Configuration console. Where I need to go? Windows. రన్ లోకి వెళ్ళి ఏం షార్ట్ కట్ టైప్ చేయాలి నేను? కంట్రోల్. ఓకే. దెన్ నెక్స్ట్ వాట్ ఐ నీడ్ టు డు? హలో. కేటగిరీస్ లోకి వెళ్ళి స్మాల్ ఆర్ లార్జ్ ఎనీథింగ్ విల్ బి ఫైన్. ఓకే. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. ఓకే. యాక్షన్స్. విచ్ పాలసీ? మనం సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేసింది మెషిన్ కా యూజర్ కా? కంప్యూటర్ డిప్లాయ్ చేసాం, యూజర్ మెషిన్ డిప్లాయ్ చేసాం? కంప్యూటర్ సార్. అర్థం కాల. మెషిన్ కంప్యూటర్ నేమ్ డిప్లాయ్ చేసాం కాబట్టి we need to run machine policy retrieval cycle. క్లిక్ ఆన్ రన్. రన్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో కొంత ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది మనకి? we can see the software in the console within 5 minutes sometimes, or some 10 minutes, less than a minute, depends upon the network speed or something. We can see the software. ఒక అరగంట అయినా సరే రాలేదంటే there is some issues with the management point server. Is it clear? ఇక్కడ చూసారు న్యూ అని చెప్పి ఒకటి వచ్చింది. సో లెట్ మీ రీఫ్రెష్ అగైన్. 7 చెప్పి న్యూ అని వచ్చిందా? అవైలబుల్ లో పెట్టాం కాబట్టి ఇట్ వోంట్ ఇన్స్టాల్. అంటే మాన్యువల్ గా ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ కొట్టాలి. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? yes ఇలా ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో సాఫ్ట్వేర్ ఏదో లోకల్ లో డౌన్లోడ్ కావాలి కదా ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే పాలసీ వస్తే సరిపోదు కదా. ఇట్ హ్యాస్ టు డౌన్లోడ్ అండ్ దెన్ ఇన్స్టాల్ హియర్. am I right or wrong? ఆ లొకేషన్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది మెషిన్ లో? ఏ లొకేషన్ లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది నాకు? C Windows CCM cache. C Windows CCM cache. C Windows CCM cache. Is it everyone is clear? ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? హలో. సాఫ్ట్వేర్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? వాట్ ఈస్ ద లొకేషన్ టు డౌన్లోడ్ లొకేషన్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ లోకల్లీ? C Windows CCM cache. మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ ట్రిగర్ చేస్తామో ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్ ద సాఫ్ట్వేర్. ఈ డౌన్లోడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ఏ బౌండరీస్. ఆ బౌండరీలో ఉంటే డౌన్లోడ్ అవుతుంది. బౌండరీలో లేకపోతే ఏమవుతుంది? డౌన్లోడ్ అవుతుందా? లెట్ మీ ట్రిగర్ ఇన్స్టాల్. ఓకే. దెన్ విల్ సి వెయిటింగ్ డౌన్లోడింగ్ 0%. ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక ఫోల్డర్ క్రియేట్ అయిందా? 5% డౌన్లోడ్ అయింది, 15% డౌన్లోడ్ అయింది, 1. ఓకే. డౌన్లోడ్ అవుతుంది. మేబీ ద బౌండరీస్ హస్ ఆల్రెడీ క్రియేటెడ్ అండ్ గెటింగ్ ఇన్స్టాల్డ్. ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇక్కడ. సో యూ కెన్ సీ ద సాఫ్ట్వేర్. మనం కమాండ్ లైన్ పెట్టుకున్నాం కదా, ఇన్స్టాల్ అయితే ఎక్కడ పెట్టాం? టెంప్ లోకి. am I right? సో యూ కెన్ గో టు దట్ లొకేషన్. నిజంగా SCCM నుంచి ఇన్స్టాల్ అయిందా? యూ కెన్ చెక్ దట్ లాగ్ హెస్ బీన్ క్రియేటెడ్ ఆర్ నాట్. సి టెంప్ సారీ
WinDir కాబట్టి విండోస్ dir/temp లోకి వెళ్తే we will get the ఇక్కడ date modified is important. Click on date modified 12/19th. మన command line లో we use the parameter, right? We not use it for 7-zip because no, that's an exe, right? MSIK వాడాం కాబట్టి okay fine. So 7-zip అనేది exe కి మనం we do not have a line. So MSI ట్రిగ్గర్ చేసినప్పుడు we can see. So ఇలా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. Clear what I'm saying to you? Yes. Hello. Yeah. Let's go Yes, back sir. to the boundaries again. So somebody is Venkat is already created the boundaries, I guess. If not, we'll see what happens. If it's created or not created, go to boundaries. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్రియేట్ అయింది? 10.1.0.0 నుంచి 10.1. వచ్చింది. నా తాలూకా మెషిన్ తాలూకా ఐపీ అడ్రస్ ఎంత? ఇప్పుడు ఐ నీడ్ టు గో టు, సో సింప్లీ ఒక ఐపీ చూడడానికి ఏం చేయొచ్చు అంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ అని కొడితే సరిపోద్ది. ఐపీ కాన్ఫిగ్ అని కొడితే నాకు తాలూకా ఐపీ అడ్రస్ తెలిసిపోతుంది. వాట్ ఇస్ ఐపీ అడ్రస్ ఫర్ మీ? 10.1.0.50 అవునా? Yes, sir. సో ఫస్ట్ మెషిన్ తాలూకా ఐపీ అడ్రస్ ఎంత? సింప్లీ గో టు కమాండ్ ప్రాంప్ట్. వాట్ ఇస్ ద కమాండ్ టు నో ద ఐపీ అడ్రస్? ఐపీ కాన్ఫిగ్. సో ఫస్ట్ ఐపీ ఎంత? 40. సెకండ్ ఐపీ ఎంత? 50. థర్డ్ ఐపీ ఎంత ఉండొచ్చు? మేబీ 60 maybe. or maybe different. We need to check. IP config 60 ఉంది. 10.1.0.60 అవునా? సో ఈ బౌండరీ మొత్తం అంతా కవర్ అయిపోయింది అన్ని మెషిన్స్ కి. ఎస్ ఆర్ నో? 10.1.0.0 నుంచి అంత వచ్చింది. ఐ విల్ ట్రై టు డిలీట్ దిస్ బౌండరీ. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఒకటి క్రియేట్ చేసుకొని ఐపీ అడ్రస్ రేంజ్ ఇస్తాను. నేనేం చేస్తాను? 10.1.0.1 నుంచి 10.1.0.50 వరకే క్రియేట్ చేస్తా. అంటే లాస్ట్ ఐపీ కవర్ అయిందా లేదా? లాస్ట్ మెషిన్ ఐపీ No, sir. Last No. IP exclude అయింది. ఎక్స్క్లూడ్ అయింది. సో బౌండరీలో ఉన్న లేని మెషిన్ కి ఇప్పుడు నేను బిఎల్ఆర్ మెషిన్ ఇప్పుడు హైదరాబాద్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ సపరేట్ గా హైదరాబాద్ అనేది బౌండరీ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను, హెచ్వైడి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? హైదరాబాద్ బౌండరీ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ బౌండరీలో లేకపోతే ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు ఈ బౌండరీలో ఆ మెషిన్ లేదు. లెట్ మీ బౌండరీ న్యూగా క్రియేట్ చేసాం. లెట్ మీ గో టు ద లాస్ట్ మెషిన్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మెషిన్ పాస్ ఇనిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనమే చేంజెస్ చేసాం కాబట్టి. కంట్రోల్లో కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి ప్యాకేజ్ మోడల్లో అది ఇన్స్టాల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోదు. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ప్యాకేజ్ మోడల్లో ఇప్పుడు 7-zip మెషిన్ ఈ మెషిన్ 7-zip సాఫ్ట్వేర్ ఈ మెషిన్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందా లేదా? Yes. ఇప్పుడు ఈ మెషిన్ లోకి వెళ్తాను. appwiz.cpl. మనకి ఏమైంది ఇక్కడ? ప్యాకేజ్ 7-zip ఇన్స్టాల్ అయ్యింది, పుట్టి ఇన్స్టాల్ అయ్యింది అవునా? ఎస్ ఆర్ నో? Yes. Yes. సో ఈ మెషిన్ కి ప్యాకేజ్ డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది? It will reinstall. ఇట్ విల్ రీఇన్స్టాల్. బట్ ప్రాక్టికల్ ఇప్పుడు ఈ 7-zip సాఫ్ట్వేర్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒక 2 GB సాఫ్ట్వేర్ ఉందనుకో, ఏమవుతుంది? Again, it install 2 GB. అంటే డౌన్లోడ్ Download అవుతుంది కదా, ఫస్ట్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. Yeah, అంటే yeah. ఒక 100 మెషిన్ డిప్లాయ్ చేసి 100 మెషిన్ కి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది అనుకో, అంటే నెట్వర్క్ అనేది చోక్ అవుతుందా 2 GB డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవడానికి మళ్ళీ? ఎస్ ఆర్ నో? Yes, sir. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక డిప్లాయ్మెంట్ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను కొత్త మెషిన్ కి నేను డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ ని నేను వేరే మెషిన్ డిప్లాయ్ చేయాలి. అప్పుడు వేరే కలెక్షన్ క్రియేట్ చేసుకుంటానా? ఏం చేస్తాను? ఏం చేయాలి? Add mission to the collection.
సో ప్రత్యేకంగా మళ్ళీ నేను ఇంకో డిప్లాయ్మెంట్ చేయవసరం లేదు. ఆల్రెడీ ఏదైతే ఇక్కడ నేను చూసుకోవాలి, ఓకే ఈ ప్యాకేజ్ ఏ కలెక్షన్ డిప్లాయ్ అయింది, ఆ కలెక్షన్ నేమ్ కి వెళ్ళి ఆ కలెక్షన్ నేమ్ లో పర్టికులర్ మెషిన్ యాడ్ చేస్తే చాలు. క్లియర్? ఇప్పుడు మీరు ఒక 100 మెషిన్స్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు వన్స్ డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతే. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో. Yeah, yes, sir. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ కలెక్షన్ కి వెళ్తాను నేను. సో కలెక్షన్ కి వెళ్ళి నేను రైట్ క్లిక్ చేసి యాడ్ రిసోర్స్. ఆ పర్టికులర్ లాస్ట్ మెషిన్ ఏంటి నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు కాబట్టి కోచి మెషిన్ కాబట్టి యాడ్. సో వన్స్ యాడ్ అయిన తర్వాత 60 minutes కి పాలసీ వస్తుంది. సో ఆ మెషిన్ లో నేను ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా రావాలంటే అగైన్ యాడ్ అయిపోయింది. ఆ పర్టికులర్ మెషిన్ కి వెళ్ళడం. నాకు ఇక్కడ నేను ఏం ఓపెన్ చేయాలి, సాఫ్ట్వేర్ చూడాలనుకుంటే సాఫ్ట్వేర్ సెంటర్. సాఫ్ట్వేర్ సెంటర్. సాఫ్ట్వేర్స్ అన్నా ప్యాచెస్ అన్నా సాఫ్ట్వేర్ సెంటర్ ఓపెన్ చేయాలి. ఓకే. Okay, let's wait to open a software center. Okay. It's getting some errors. Close and reopen. సో ఒక్కొక్కసారి ఏంటంటే షార్ట్ కట్ మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు అనమాట. కొన్ని మెషిన్స్ లో ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ సెంటర్ అని సెర్చ్ చేస్తాం, సాఫ్ట్వేర్ సెంటర్ ఉండదు. ఓపెన్. లెట్స్ సీ లెటర్. ఓకే సాఫ్ట్వేర్ సెంటర్ ఓపెన్ అయింది. మనకి అప్లికేషన్ ఉందా, ప్యాకేజ్ అన్నా ఇక్కడ ఏమైనా ఉందా? నో సార్. సో నాకు ఇమ్మీడియట్ గా రావాలంటే నేను ఏం చేయాలి, విచ్ పాలసీ ఐ నీడ్ టు ట్రిగర్ ఆర్ యూ నీడ్ టు వెయిట్ హౌ మచ్ టైమ్? Maximum of 60 minutes. Maximum of 60 minutes. So if you want immediately, you need to run this policy. So backend lo కొన్ని logs flow అవుతాయి, we'll discuss it later. Yeah. So once click చేసిన తర్వాత this machine will contact, అంటే ఇప్పుడు within 30 minutes లో 1 hour లో కూడా రాలేదు అంటే there is some issues on the management point లో ఏదైనా issues ఉంటే తప్ప it will not work. See ఒక ఐకాన్ వచ్చింది కింద, ఒకసారి క్లిక్ చేసి లేకపోతే రీఫ్రెష్ కొట్టినా you'll get it. వచ్చిందా? సో ఇఫ్ ఐ వాంట్ టు ట్రై మాన్యువల్లీ, ట్రై టు, మన సాఫ్ట్వేర్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ ఈ మెషిన్ లో? what is the local path it will download? Hello. Temp location. Not temp. What is the location it will download? C Windows. CCMcase. C Windows. CCMcase. CCM CACHE. So you can type directly in the run CCM catch. ఆ ఫోల్డర్ రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. CCM and catch అని కొట్టగా ఓకే వెళ్ళింది. ఆల్రెడీ డౌన్లోడ్ అయిందా సాఫ్ట్వేర్? డౌన్లోడ్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు సార్, ఇంకా చేయలేదు. అవ్వలేదు, ఎందుకు మనం ఇంకా ట్రిగ్గర్ చేయలేదు కాబట్టి. సో నేను ఏం చేస్తాను, ఇన్స్టాల్ కొడతాను. ఇప్పుడు ఇన్స్టాల్ ఏమైంది, డౌన్లోడ్ చేయలేదు. సో ఇంతకు ముందు మనం డౌన్లోడ్ కొట్టంగానే అయిపోయిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఐ థింక్ బౌండరీ మేబీ కన్సర్న్ సార్. మనం బౌండరీ డిలీట్ చేసినాం కదా. ఓకే సాఫ్ట్వేర్ సెంటర్ ఇక్కడ ఎర్రర్ ఏదో చూపిస్తుంది. మోర్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ కుడ్ నాట్ ఫౌండ్ ఆన్ ఎనీ సర్వర్ ఎట్ దిస్ టైమ్, అంటే సాఫ్ట్వేర్ కనపట్టలేదని చెప్తుంది. బట్ జనరల్ గా ఒక్కొక్కసారి ఏం చెప్తుంది అంటే డౌన్లోడింగ్ అవుతూ డౌన్లోడింగ్ 0% లో ఉండిపోద్ది అనమాట ఇక్కడ. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? సో బౌండరీస్ లేకపోయినా ఏం లేకపోయినా ప్రతి లాగ్ కి ఒక లాగ్ ఉంటుంది. వాట్ ఈస్ ద లాగ్ ఫర్ ప్యాకేజ్?
Can you repeat? I can't get you. exec mgr dot log, sir. Exec mgr log. Yeah, exec mgr dot log. What is the location for the logs? Location service dot. C No, no, Windows no. CCM. What is the location? నేను ఎక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలి లాగ్స్ ని? C Windows CCM logs. I'm asking what is the location path where I need to open. C Windows CCM. So I need to go to C drive, Windows, CCM folder, then logs. Logs నేను ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? నోట్ ప్యాడ్ లో ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ ఫ్రమ్ సిఎం ట్రేస్, వన్ స్టెప్ బ్యాక్ CCM లోకి వెళ్ళి ఇక్కడ సిఎం ట్రేస్ అని టైప్ చేస్తే మనకి సిఎం ట్రేస్ ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ టైంకి ఎస్ కొట్టి మళ్ళీ లాగ్ లొకేషన్ లోకి వెళ్ళి, లేకపోతే ఇక్కడ పైన CCM అని క్లిక్ చేసిన లాగ్స్, వాట్ ఇస్ ద లాగ్ ఐ నీడ్ టు ఓపెన్? exec mgr.log. ఓపెన్, డబుల్ క్లిక్ చేసినా పర్లేదు. ఫస్ట్ టైంకి ఏం అడుగుతుంది అంటే డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆల్వేస్ యూజ్ దిస్ ఫైల్స్, సిఎం ట్రేస్. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఏ లాగ్ ఓపెన్ చేసినా దీంతో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ డిపి ఫర్ ద ప్రోగ్రామ్. కంటెంట్ అవైలబుల్ ఉందా లేదా డిపిలో? ఉంది. మరి అందుకనే కదా ఫస్ట్ మిషన్ ఇన్స్టాల్ అయింది. డిపిలో కంటెంట్ ఉంది, బట్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ డిపి అని చెప్తుంది. బట్ వీ నీడ్ టు చెక్. అంటే ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ ని తీసుకోవాలి. ఏ మెషిన్ ఉంది ఐపీ కాన్ఫిగ్, ఆ పర్టికులర్ బౌండరీ దగ్గరికి వెళ్ళి ఆ బౌండరీ తాలూకు ఏదైనా డిపి అసైన్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ట్రబుల్ షూటింగ్ లో ఈ పర్టికులర్ ఉంది ఆల్రెడీ, గో టు ప్రాపర్టీస్ అంటే ఆ పర్టికులర్ లోకి వెళ్ళి సైట్స్, ఓకే డిపి ఉందా లేదా. సైట్ సిస్టమ్ చూసారా, నేను డిపి అసైన్ చేయలేదు ఇక్కడ. చూసారా ఇక్కడ హైదరాబాద్ అనే బౌండరీ గ్రూప్ ఉంది. ఆ బౌండరీ గ్రూప్ ఇక్కడ దీనికి కూడా డిపి అసైన్ చేయలేదు నేను 50కి కూడా. ఓకేనా? అంటే కంటెంట్ ఏ డిపికి లేదు, కొన్ని 50. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు మనం అంటే, డిపి అసైన్ చేసుకుని హైదరాబాద్ దానికి అసైన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇక్కడికి వెళ్ళాను, బౌండరీ గ్రూప్ లో ఏం చేశాను, నేను సైట్ అసైన్ చేసుకున్నాను, రెఫరెన్సెస్ లో డిపి యాడ్ చేయలేదు నేను. అర్థమైందా? Yes, sir. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మెషిన్ కి ఆల్రెడీ డిపి ఉంది కదా, అంటే ఫస్ట్ మెషిన్ మనకి 40 ఉంది, దానికి ఏమవుతుందో చూద్దాం. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్? అంటే బౌండరీ కంప్లీట్ గా లేదు కదా ఇక్కడ. Yes, sir. బౌండరీ ఉంది కానీ డిపి లేదు, అవునా? DP లేదు, sir. డిపి లేదు. సో ఐ విల్ ట్రై టు యాడ్ ద మెషిన్ ఆల్సో. ఫస్ట్ మెషిన్ కూడా యాడ్ చేసి మెషిన్ పాలసీ కొడదాం. సాఫ్ట్వేర్ సెంటర్కి వెళ్దాం, యాడ్ రిసోర్స్, సెర్చ్, ఫస్ట్ మెషిన్, యాడ్. సో 7 ఆల్రెడీ ఉన్నా మనకి. ఓకే, విల్ ట్రై ఇన్ దిస్ డిఫరెంట్. నేను ఏం ఓపెన్ చేయాలి? ఇక్కడ సాఫ్ట్వేర్ సెంటర్ ఓపెన్ చేయాలి. సాఫ్ట్వేర్ సెంటర్, దీనికి బౌండరీ ఉంది కానీ డిపి లేదు, దానికి బౌండరీ లేదు డిపి లేదు, అవునా? లొకేషన్ లో. Yes, sir. Yeah, we'll see what is the behavior in the software center. So you need to test in a such a way, అంటే బౌండరీ ఉండి డిపి ఉన్నట్టు లేనట్టు, you need to do multiple tests in your test environment. ఎన్ని మెషిన్స్ ఉంటే you will try in such trial and error method ట్రై చేయాలన్నమాట. ఓకే, ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది. సో ఐ నీడ్ టు వెయిట్ అగైన్. సో ఒక్కొక్కసారి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ అడిగి నాకు ఇమీడియట్ గా కావాలి విత్ ఇన్ 5 minutes లో అంటే ప్రతి మెషిన్ లోకి వెళ్ళి మెషిన్ పాలసీ కొట్టగలమా? No, sir. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఒక్కొక్కసారి SCCM లో కన్సోల్ లో కలెక్షన్ మీద రైట్ క్లిక్ చేసి ఏం చేయొచ్చు అంటే, సో రైట్ క్లిక్ చేసి క్లయింట్ నోటిఫికేషన్ కి వెళ్ళి డౌన్లోడ్ కంప్యూటర్ పాలసీ అని కొట్టొచ్చు అనమాట ఇక్కడ. సో ఇది ఎంతవరకు వర్క్ అవుతుందంటే ప్రాక్టికల్ గా అంత వర్క్ అవుతుంది అనమాట. ఎస్, సమ్ టైమ్స్ ఇట్ విల్ వర్క్, బట్ యా థర్డ్ పార్టీ టూల్స్ ఉంటే వర్క్ అవుతుంది. బట్ హియర్ ద పాలసీ ఏంటంటే, మీ యూజర్ కానీ ఎండ్ యూజర్ మెషిన్ లో అడ్మిన్ రైట్స్ ఉన్నప్పుడు మాత్రం ఎస్ ఇట్ విల్ గో అండ్ ఫెచ్. సమ్ టైమ్స్ ఇట్ విల్ వర్క్, బట్ లెట్ మీ సో ప్రాక్టికల్ గా ఇక్కడికి వెళ్ళి వచ్చి చూస్తే కదా మనకు తెలుస్తుంది ఏమ రైట్ ఆర్ రాంగ్. సో అక్కడ మెషిన్ పాలసీ కొట్టు ఎంతసేపట్లో రావాలి, ఇక్కడ వచ్చిందంటే ఇట్స్ వర్కింగ్.
సో మీరు మాన్యువల్ గా ట్రిగర్ చేస్తారా ఆటోమేటిక్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ మెషిన్ కి ఆటోమేటిక్. ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి ఇన్స్టాల్ కొడతాను. ఇక్కడ దీనికి ఫెయిల్ అవుతుంది. ఎందుకు? బౌండరీ ఉంది. వాట్ ఈస్ ద లాగ్ అగైన్? సో డైరెక్ట్ గా CCM లాగ్స్ కి వెళ్ళాలంటే షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ గా రన్ లోకి వెళ్ళి CCM అని కొడితే చాలు. సో ఇట్ విల్ రీడైరెక్ట్ టు CCM ఫోల్డర్. అక్కడ ఫస్ట్ టైంకి వెళ్ళినప్పుడు CM ట్రేస్ కొట్టడం, తర్వాత మళ్ళీ పైకి లాగ్ సెర్చ్ చేసేపోతే ఇక్కడ క్లిక్ చేయడం, మళ్ళీ లాగ్ ఫోల్డర్ లోకి వెళ్ళడం. వాట్ ఈస్ లాగ్ ఫర్ ప్యాకేజ్? XACMGR ఓపెన్. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇది టిక్ పెట్టుకోవడం, ఆల్వేస్ పెట్టుకోవడం. సో నెక్స్ట్ టైం నుంచి ఏ లాగ్ ఓపెన్ చేసినా మనకు CM ట్రేస్ గ్రాఫికల్ వ్యూలో చూసారా, ఇక్కడ ఏం చెప్తుంది? ఇన్స్టాల్ కెనాట్ లొకేటెడ్ ఆన్ ద DP అంటుంది. ఓకే, నిజంగా అవునా కాదా అంటే 006 DPలో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. నిజంగా ఏం చెక్ చేయాలి? ఆ పర్టికులర్ ప్యాకేజ్ సక్సెస్ అయిందా లేదా. ఆల్రెడీ మనకు తెలుసు సక్సెస్ అయిందని. ప్యాకేజ్ నెంబర్ ఎంత? 006 సక్సెస్ లోనే ఉంది. కానీ ఎందుకు చెప్పింది? లెట్ వి యాడ్ ద బౌండరీ. ఇప్పుడు మనకి బౌండరీ ఉంది, గ్రూప్ కౌంట్ ఉంది. ఇక్కడ మనం సైట్ కౌంట్ యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఈ బౌండరీ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి సైట్ సిస్టమ్ అనేది ఆ ట్యాబ్ లో మన సర్వర్ నేమ్ ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. ఈ యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఆ పర్టికులర్ బౌండరీ గ్రూప్ కి వెళ్ళి, ఇక్కడ గ్రూప్ అయితే ఉంది, సర్వర్ అయితే యాడ్ చేయలేదు. యాడ్ చేసుకొని రెఫరెన్సెస్ లోకి వెళ్ళి యాడ్ కొట్టి ఓకే. ఓకే, బౌండరీస్ ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైందా? బౌండరీ ఎందుకు ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? క్లియర్? ఇప్పుడు నేను ఫస్ట్ మెషిన్ లో ఉన్నాను, రీట్రై కొడతాను. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుందా? ఆ ఇన్ఫర్మేషన్ పోయింది. ఇప్పుడు డౌన్లోడింగ్ 0% లో ఉంది ఇక్కడ. ఓకే, లెట్స్ సి. డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సంథింగ్ వెయిటింగ్ ఫర్ కంటెంట్ 0% లోనే ఉంది. ఇంకా అక్కడ 14% డౌన్లోడ్ అయిందా? 34%. అదే ఇన్ఫర్మేషన్ లాగ్ లో చూసుకోవచ్చు. డౌన్లోడింగ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ బ్యాచ్ ఫైల్ ఇన్స్టాలింగ్. ఇక్కడ ఇది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? CCM క్యాచ్ లో డౌన్లోడ్ అవుతుంది. నేను డైరెక్ట్ గా ఓపెన్ చేయాలంటే CCM CACH క్యాచ్ ఇన్స్టాల్ అయిపోయింది. CCM క్యాచ్ లో 1 అనే పేరుతో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ అయిందా? సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిందా మనకి? ఎస్ ఆర్ నో? ఇదే దాన్ని మరి నేను థర్డ్ మెషిన్ లోకి వెళ్తాను. బౌండరీ ఉంది, దానికి DP ఉంది. ఇప్పుడు దీనికి DP ఉందా లేదా? DP ఉంది, బట్ బౌండరీ లేదు థర్డ్ మెషిన్ కి. ఇప్పుడు నేను రీట్రై కొడుతున్నాను. దానికి రీట్రై కొట్టినప్పుడు అయింది, దీనికి కొట్టినప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అగైన్ చెక్ లాగ్స్. సేమ్ ఎర్రర్ 632 ఉంది. సేమ్ మళ్ళీ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది. అంటే ఈ మెషిన్ కి ఏ DP ట్యాగ్ అవ్వలేదు. ఆ DPని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని DP అంటుంది అంతే. అర్థమైందా? ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి అనమాట. అంటే బౌండరీస్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, బౌండరీస్ లో లేనప్పుడు యూ విల్ ఫైండ్ దిస్ మచ్ ఎర్రర్స్. ఇక్కడ సింపుల్ గా ఫెయిల్ అవుతుంది. బట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద లాగ్ అండ్ IP అడ్రస్ చెక్ చేసుకోవడం. IP అడ్రస్ బౌండరీలో ఉందా చెక్ చేసుకోవడం లేదా. ఇస్ ఇట్ క్లియర్ నౌ హౌ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ బౌండరీ? ఎస్ ఆర్ నో? ఎంతసేపు చేసినా మనకి ఇది అవ్వదు. క్లియర్? బట్ ఏంటంటే వరస్ట్ కేస్ సినారియోలో కొన్ని మంది ఏం చేస్తారంటే ఈ ప్యాకేజ్ మోడ్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఓకే, ప్యాకేజ్ లో బౌండరీలో ఉన్నా లేకపోయినా అవ్వాలి అంటే డిప్లాయ్మెంట్స్ మెథడ్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది డిప్లాయ్మెంట్ సెట్టింగ్స్ లో. డౌన్లోడ్ DP లో ఉంటేనే డౌన్లోడ్ చెయ్యి. ఇక్కడ ఏముంటుంది? సెలెక్ట్ ద డిప్లాయ్మెంట్ ఆప్షన్ టు యూజ్ ద క్లయింట్ టు యూజ్ ద డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఫ్రమ్ నైబర్ బౌండరీ గ్రూప్ ఆన్ ద డిఫాల్ట్ బౌండరీ సెట్. ఇది టిక్ పెడితే ఏమవుతుందంటే ఆ DPలో కాకుండా ఇంకొక DPలో అంటే దగ్గరున్న అసలు బౌండరీలోనే లేదు ఇది టిక్ పెట్టినా అవ్వదు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంది? ఇక్కడ when the content is not available on a distribution point in the neighborhood boundary you can allow the clients to use it
డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇన్ ద డిఫాల్ట్ సైట్. అంటే డిఫాల్ట్ సైట్ లో ఏదైనా ఉంటే అక్కడి నుంచి చూస్ చేసుకుంటది. ఈ ఆప్షన్ ట్రై చేద్దాం. ఓకే, బట్ అట్లీస్ట్ అది బౌండరీలో ఉండాలి. అంటే ఏంటంటే కంపెనీస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఒక 50 DPs డిస్ట్రిబ్యూట్ చేశారు, ఒక 30 DPs డిస్ట్రిబ్యూట్ చేయడం మర్చిపోయారు, అలాంటప్పుడు అది వేరే బౌండరీకి వెళ్ళి తెచ్చుకుంటుంది. క్లియర్? Yes. Machine policy అంటే not మీకు included. can't get you. Can you repeat the question? Hello. Changes something, right? You have to initiate the machine policy again in that line. అది మెషిన్ పాలసీకి సంబంధం లేదు, పాలసీ ఆప్షన్స్ కి. ఆ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఎస్ వీ నీడ్ టు చెక్ ద మెషిన్ పాలసీ, బట్ ప్రోగ్రామ్ మార్చితే ఏం అవసరం లేదు. కానీ యా దిస్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మార్చినప్పుడు ఏంటంటే విల్ ట్రై మెషిన్ పాలసీ. విల్ వెయిట్ ఫర్ 2 minutes and see. మనం ఎప్పుడైతే ఇనిషియేట్ చేసామంటే తర్వాత వెంటనే చెక్ చేసుకుంటుంది అనమాట. see what happens. అట్లీస్ట్ అది బౌండరీలో అయితే ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లో 100 DPs ఉంటాయి, పొరపాటున ఏంటంటే ఒక డిపి ఆఫ్లైన్ లో ఉంది, డిపి ఉంది, అప్పుడు రీచ్ అవ్వలేనప్పుడు యూజ్ అవుతుంది అది. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఫర్ ఎగ్జాంపుల్ ఏ లొకేషన్ కి ఆ లొకేషన్ కి డిపిస్ ఉంటాయా, అవునా కదా? ఉంటాయి Yes, సార్. sir. ఆ డిపి ఆఫ్లైన్ లో ఉంది, పరిస్థితి ఏంటి? అంటే ఇన్స్టాల్ అవ్వదు కదా, డౌన్లోడ్ అవ్వదు కదా. అవ్వదు సార్. అలాంటప్పుడు యూజ్ చేసుకోవడానికి సెకండ్ ఆప్షన్ ఇది. ఇదేమంటుంది? ఆ బౌండరీ ద డిప్లాయ్మెంట్ ఆప్షన్ వెన్ ద క్లయింట్స్ యూజెస్ అ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఫర్ నైబర్ బౌండరీ గ్రూప్ ఆర్ డిఫాల్ట్. అంటే దగ్గరలో ఉన్న డిపి ఉండాలంటే ఇది. డిఫాల్ట్ బౌండరీ అంటే ఏంటంటే డిఫాల్ట్ గా SCCM లో ఒక డిఫాల్ట్ బౌండరీ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది దీంట్లో కొన్ని మంది యాడ్ చేసుకుంటారు డిపిస్. అంటే ఏంటంటే డిపిస్ యాడ్ చేసుకుంటే మాత్రమే అవుతుంది. ఇక్కడ రెఫరెన్సెస్ లో డిపి యాడ్ చేసుకోవాలి. ఒక డిపి పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంటెంట్ అనేది ఆ డిపిలో లేకపోతే ఫాల్ బ్యాక్ అవుతుంది అనమాట. మరి ఈ డిపి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి చోక్ అవుతుంది. అంటే ఒక 2 GB అప్లికేషన్ కోసం ఆ డిపిలో లేకపోతే ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఒక 100 మెషిన్స్ ఒకేసారి వచ్చేస్తే కొన్ని మంది డిపిస్ ని పెట్టుకోరు అనమాట, అందుకనే డిఫాల్ట్ గా. క్లియర్? ఇది డిఫాల్ట్ సైట్ బౌండరీ గ్రూప్. Yes, sir. సో నైబర్ బౌండరీస్ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ సబ్నెట్ ఏదైతే ఉన్నదో దగ్గరలో ఉన్న బౌండరీస్ ని ఆటోమేటిక్ గా డిపిని తీసుకుంటది లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. అంటే ఏంటంటే నెట్వర్క్ బేస్డ్ ఏదైతే నెట్వర్క్ దగ్గరలో ఉందో అదే క్యాలిక్యులేట్ చేసుకొని allow the clients to use a distribution point from default sign boundary or నైబర్ బౌండరీ గ్రూప్. అంటే ఏంటంటే నియరెస్ట్ ఏదన్నా ఉన్నా ఏదన్నా అక్కడి నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. డిపి ఆఫ్ ఇది టిక్ పెట్టలేదు, ఇది టిక్ పెట్టలేదు అంటే డిపి ఆన్లైన్ లో వచ్చినంత వరకు అప్లికేషన్స్ ఇన్స్టాల్ కావు. ఒక డిపి షట్ డౌన్ లో ఉంది ఏదో ఇష్యూస్ వల్ల అంటే అది ఆన్ అవ్వాలి ఖచ్చితంగా. క్లియర్? ఎస్ సార్. ఆ టెంపరీ ఇప్పుడు డౌన్ అయిపోయింది, కంప్లీట్ గా వర్క్ చేయట్లేదంటే టెంపరీగా ఆ బౌండరీకి వేరే డిపిని అసైన్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తే తప్ప. Clear what I'm saying to you? Is it clear about the package, how it works? Basic at least? Yes or no? Yes, Yes, sir. sir. Yeah. This is a package model, okay? So we can wind up the class for today. Okay, so tomorrow maybe we can. You need to create a boundary or you need to extend the boundary. మనకు తెలుసు ఇది ఫెయిల్ అవుతుందని మనకు లాజిక్ తెలుసు, అప్పుడు మనం ఏం చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ అట్లీస్ట్ అనదర్ బౌండరీ. For example, BZA. So keep on mute. 10.1.0.51 to 10.1.0.65. అప్లై. ఓకే, దాన్ని అదే బౌండరీలో క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ బౌండరీ గ్రూప్ లోకి వెళ్ళి మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ సైట్ ని హైదరాబాద్ సైట్ లోకి వెళ్ళి యూ కెన్ యాడ్ ఇయర్ ద బౌండరీ. సో ఆ బౌండరీకి ఏం డిపి ఉన్నప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆ బౌండరీ గ్రూప్ లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు మనం.
ఈ బౌండరీకి డిపి అసైన్ అయిందా లేదా, ఏ బౌండరీ బీజెడ్ఏ, గో టు ప్రాపర్టీస్, ఓకే సైట్ సిస్టమ్స్ ఉంది, ఒక సర్వర్ ఉంది, ఇప్పుడు ఒక డిపి ఉంది. సో ఆ మెషిన్ లోకి వెళ్ళడం, ఫస్ట్ 1 or 2 ట్రైస్ ఫెయిల్ అవుతుంది, థర్డ్ ట్రై నుంచి సక్సెస్ అవుతుంది డౌన్లోడింగ్. ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. 0% లో ఉంది. లాగ్ మానిటరింగ్ ఏమవుతుంది, లాగ్ ఈజ్ వేసి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. 6%, 15%, 35%. అంతా ఒకే బౌండరీ గ్రూప్ క్రియేట్ చేస్తే మనం ప్రొడక్షన్ లో ఉన్నట్టు ప్రాక్టీస్ చేయలేం. సో యూ నీడ్ టు డివైడ్ చంక్స్. మన దగ్గర 3 మెషిన్స్ ఉంటే ఒక మెషిన్ కి ఒక బౌండరీ పెట్టుకోవడం, 2 మెషిన్ కి ఇంకొక బౌండరీ పెట్టుకోవడం, అలా చెక్ చేసుకోవడం. క్లియర్? Yes, sir.